దేవునామానికి మహిమ కలుగును గాక. మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంతో ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఆల్రెడీ మీరు చూసినట్టుగా సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు తెలిసిపోయింది, ముందే ప్రొజెక్ట్ లో మనం చూపించాం కాబట్టి తెలిసిపోయింది. సో ఫెయిలియర్స్, ఓటములు లేకపోతే విఫలతలు, ఓటములు. ఓకే, రెండు మూడు పడినాయి. సరే, మధ్యాహ్నం తీసేస్తారని. ఓకే, సో ఓటములు, ఫెయిల్యూర్స్. ఎందుకు క్రైస్తవ జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి? యాక్చువల్లీ దాదాపు మేము యేసు ప్రభువును అంగీకరించిన దినం నుంచి క్రైస్తవులను చూస్తున్న ప్రతిసారి, ఒక క్రైస్తవుని మీట్ అయిన ప్రతిసారి, ఒక క్రైస్తవుడు పరిచయమైనటువంటి ప్రతిసారి ఆ క్రైస్తవుని జీవితంలో, వ్యక్తిగత జీవితంలో గాని, కుటుంబ జీవితంలో గాని, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో గాని, భక్తి జీవితంలో గాని ఏదో రకమైనటువంటి ఓటమిని చూస్తూనే ఉన్నాం. వాస్తవమే కదా? సో మరి బాధ్యులు ఎవరండి? ఒక క్రైస్తవుని జీవితంలో ఓటమికి బాధ్యులు ఎవరు? దేవుడు కదా. దేవుడు మనల్ని సరిగా చూసుకోవట్లేదు, ప్రభు మనల్ని పట్టించుకోవట్లేదు కదా. పరిశుద్ధాత్మ పక్కన పెట్టేశాడు, అవునా కాదు? అలా కదా. ఓకే, ఒక క్రైస్తవుని ఓటమికి బాధ్యత తన స్వయం కృతాపరాధం కదా. అంటే ఒక వ్యక్తి తను తాను చేసినటువంటి పొరపాట్లు, వ్యక్తిగతంగా చేసినటువంటి పాపములు, వ్యక్తిగతంగా చేసినటువంటి తప్పులు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి బలహీనతలే కారణం. ఒప్పుకుంటారా? అంతే కదా. చూడండి, ఈరోజు వాస్తవం చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి మహిమపరిచేటువంటి అద్భుతమైనటువంటి స్థాయిలో ఉండాలి. కానీ చాలా మంది క్రైస్తవులు, 99% మంది క్రైస్తవులు ఏదో రకంగా దేవునికి అవమానం తెచ్చే విధంగానే బ్రతుకుతున్నారు. వాస్తవం అంటే కాదంట. సో ఈరోజు మన గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు మనము డాక్టరినల్ ఇష్యూస్ మాట్లాడుకోవట్లేదు, ఒక ప్రాముఖ్యమైనటువంటి బోధ గురించి మాట్లాడుకోవట్లేదు. అంటే బోధలోనే ఒక భాగమే. బట్ ఈ రోజు మనం మాట్లాడుకునే మాటలన్నీ కూడా డివోషన్ సంబంధించినవి, మన వ్యక్తిగత భక్తిని పెంపొందింప చేసుకోవడానికి సంబంధించినవి, మన వ్యక్తిగతంగా దేవునితో మన రిలేషన్షిప్ ని మళ్ళా బిల్డ్ చేసుకోవడానికి సంబంధించిన విషయాలే ఉంటాయి. ఎక్కడ తప్పిపోయినాం, ఎక్కడెక్కడ మళ్ళీ దేవునితో మనం రికన్సిల్ అవ్వాలి అనే విషయాల గురించే మనం నేర్చుకోబోతున్నామండి. ఓకే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ విక్టరీ. యాక్చువల్లీ క్రైస్తవ జీవితం ఒక విజయవంతమైనటువంటి జీవితం, లేదా ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ విక్టోరియస్ లైఫ్ అంటాం. క్రైస్తవ జీవితం నిజంగా చెప్పాలి అంటే విజయవంతమైనటువంటి జీవితమే, జయకరమైనటువంటి జీవితమే. కానీ క్రైస్తవ్యంలో ఈ జయకరమైనటువంటి విషయము మిస్ అయిపోయింది అనిపిస్తుంది. మీరు కావాలంటే మనం ప్రతి కుటుంబంలో చూడవచ్చు కదా. ఎక్కడో విజయాన్ని సాధించేటువంటిది, జయాన్ని చూసేటువంటి అనుభూతి నుంచి ఓటముల పాలైనటువంటి జీవితాన్ని చూస్తున్నాం. ఓటమి అనేది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, భక్తిలో కావచ్చు, ఈవెన్ ఆర్థికంగా కూడా కావచ్చు. ఇక్కడ ఓటముల గురించి మాట్లాడుకున్నాం. చాలా ఓటములు ఉన్నాయి మన జీవితంలో. పర్టికులర్ గా ఈ రోజు ఈ ఓటమి అని కాదు, అనేకమైనటువంటి ఓటముల గురించి, విఫలత అని కూడా అంటాం, వైఫల్యం కూడా అని అంటాం. సో వైఫల్యాల గురించి మనం మాట్లాడుకుంటాం. అనేకమైన రకాల వైఫల్యాలు ఉంటాయి. సో ఒకటి కాదు, ఒకటైతే మనం గోజాడుతూ మెల్లమెల్లగా ఎదుగుతూ రావచ్చు. కానీ మనకి ఎన్ని వైఫల్యాలను చూస్తే అరే ఇంత ఇంత వైఫల్యంలో ఉన్నామా మనము అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇంతకీ ఒక క్రైస్తవుడు తన జీవితంలో ఎక్కడెక్కడ ఓడిపోతున్నాడు అనుకుంటున్నారు? ఎక్కడెక్కడ ఓడిపోతున్నారు? ఎక్కడెక్కడ అంటే ప్రదేశాలు అంటే ఇంట్లో బయట అలా కాదు, కుటుంబ జీవితంలో. ఓకే, అంతేనా? అవునా? ఎక్కడెక్కడ ఓడిపోతున్నాడు అని సహజంగా క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు ఎక్కడెక్కడ ఓడిపోతున్నాడు? ఓకే, అది వేరు. మీరు అనేది ఎక్కడెక్కడ అని. ఎక్కడెక్కడ అంటే అనేకమైన చోట. క్రీస్తు ఒక దగ్గర అయితే ఒకటే అని, ఎక్కడ ఓడిపోతున్నాడు అని ప్రశ్న ఉండేది. పర్సనల్ లైఫ్, ఓకే, ఆత్మీయ జీవితంలో నీకు తెలియదా?
చూద్దాం, అన్ని చూద్దాం. ఓటమి గురించి కూడా మాట్లాడుకుంటాం అన్ని. ఇంకా లోపలికి వెళ్ళలేము మనం. ఓకే, త్వరగా చూద్దాం. 5 విషయాలు ఉన్నాయి ఇక్కడ, కనిపిస్తుంది కదా క్రిస్టల్ క్లియర్ గా. నెంబర్ 1, ఆర్థిక పరమైనటువంటి ఓటమి, ఎకనామిక్ డిఫిట్ అంటాం. అనుబంధాలలో ఓటమి, రిలేషన్షిప్ ఫెయిలియర్. మూడోది అనురాగాలలో ఓటమి, ఎమోషనల్ డిఫిట్. నాలుగోది అనైతిక ఓటమి, ఇమ్మోరల్ డిఫిట్. ఐదోది ఆధ్యాత్మిక ఓటమి, స్పిరిచువల్ డిఫిట్. చూడండి, క్రైస్తవుని ఓటమి ఎక్కడెక్కడ ఉంది అంటే, క్రైస్తవుడు ఉన్నటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగించేటువంటి ఈ 5 విషయాలు క్రైస్తవుడు ఓడిపోతూనే ఉన్నాడు. సూటిగా అడుగుతున్నాను, నిజంగా మీరు చెప్పండి, ఆర్థిక పరమైన ఓటమి అంటే మాకు తెలియదు మా జీవితాలలో అన్న వాళ్ళు ఒక్కరు చేతులు ఎత్తండి దయచేసి. మాకు తెలియదండి ఆర్థిక పరమైన ఓటమి అంటే తెలియదు అన్న వాళ్ళు. లేదా అనుబంధాలలో మాకు ఓటమి అంటే తెలియదు, రిలేషన్షిప్ లో మేము వెరీ పర్ఫెక్ట్ అన్న వాళ్ళు చెప్పగలుగుతారా? మా భార్య భర్తల మధ్యలో కానీ ఇతరత్ర రిలేషన్షిప్ లో మేము వెరీ పర్ఫెక్ట్. ఓకే, అనురాగాలు, ఎమోషన్స్, భావోద్రేకాలు, అనురాగాలలో మనము ఇంబ్యాలెన్స్డ్ గా లేకుండా బ్యాలెన్స్డ్ గా ఉన్నామా? కష్టమే కదా. అనైతిక ఓటమి కదా. నైతిక విషయమైనటువంటి విషయాలలో ఓటమి పాలవడం, అవునా? సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా రేషన్ కార్డు ఇస్తామంటే ఒక 1000 రూపాయలు ఇస్తే నేను ఇప్పిస్తాను అనుకోండి, 2000 ఇస్తాం. ఏమంటే నిజంగా చెప్పండి మన గురించి. 2000 ఇచ్చి తెప్పించుకుంటామా లేదా? అంటే ఇది మోరల్ గా మనం ఓడిపోయినామని ఎంతమంది తెలుసు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు? లేదా ఎలక్షన్స్ వచ్చినప్పుడు 2000, 3000 ఫ్యామిలీకి 5000, 10,000 డబ్బులు తీసుకొని ఓటు వేస్తున్నాం అంటే అర్థమేంటి? నిజం చెప్పండి, మీద ఇప్పటి వరకు డబ్బులు తీసుకోకుండా ఎంతమంది ఓటేశారు? సరే, మాకు డబ్బులు అంటే తెలియదండి, 2 సంవత్సరాలు ఓటేసినప్పుడు డబ్బు అంటే తెలియదు. అంటే మనకు ఏమంటారు, కాన్సెన్స్ అనేది, అంటే స్పృహ ఒకటి కోల్పోతున్నాం, మనస్సాక్షి కాన్సెన్స్ అనేది కూడా అనేకమైన విషయాలు కోల్పోతున్నాం. అందుకే మనం నైతికంగా పతనం అవుతున్నాం. క్రైస్తవుడు నైతికంగా అందరికంటే ఉన్నతమైన స్థితిలో మోడల్గా ఉండాలి లోకానికి, అవునా? లోకానికి ఉప్పు వెలుగుగా ఉన్నటువంటి క్రైస్తవుడు చిన్న చిన్న విషయాలకి లొంగిపోతున్నాడు, ఓడిపోతున్నాడు అని అంటే అర్థం ఏముందండి? అది కూడా డబ్బు దగ్గర, మన డబ్బు కోసమే అది కూడా, అవునా? నైతికంగా ఓడిపోయింది, ఒక 500కో, ఒక రాజకీయ నాయకుల భాష ఒక బిచ్చంకో, రాజకీయ నాయకులు లేచి ఒక బిర్యానీకో. అంటే ఏంటిది దీని అర్థం? ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాక మనకు సిగ్గు, కొంచెం హార్ష్గానే మాట్లాడతాను, తప్పుగా అనుకోవద్దు, మన ఫ్యామిలీ కాబట్టి. సిగ్గు, శరం, మానం, మర్యాద, ఇజ్జత్ అంటాం కదా, అనేటివి మన జీవితంలో ఎక్కడన్నా, ఏ క్వశ్చన్ అన్నా, ఏ మూలన్నా అప్పుడప్పుడు మిగిలి ఉన్నాయా? హాయాన్ని చెప్తున్నాయి అప్పుడప్పుడు, నేను ఉన్నాను రా మీ లోపల. అంటే ఎటు వెళ్తున్నాం మనం? ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం? ఇన్ని రోజులు మీకు డాక్టర్ విషయాలు, సంఘం గురించి, నాయకత్వం గురించి అనేక విషయాలు నేర్పించాం. ఈసారి మనం కలుసుకున్న ప్రతిసారి కేవలం వ్యక్తిగత క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకునేటివి, క్రీస్తులో వ్యక్తిత్వాన్ని కట్టుకునే అంశాలే ఉంటాయి, ఇంకా వేరే ఏమి ఉండవు. డాక్టర్స్ ఉండవు. మంత్లీ వన్స్ కలుసుకునే ప్రతిసారి ఇలాంటిది ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది మనం. ఓకే, ఇది నాకైతే ప్రత్యేకమైన భారం. నేను దేవుడి దగ్గర కూర్చుని రోజు 16 గంటలు ఈ విషయాల కోసం కష్టపడుతున్నాను. ఒక్కొక్కటి దేవుడు మాట్లాడుతుంటే భయం వేస్తా ఉంది. ప్రభా ఇంటున్నదా ఇంత? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే ప్రజలు ఏమైపోతారు? నొచ్చుకుంటారా, ఉంటారా, పోతారా? మరి నిన్నే వదిలేసే పరిస్థితి వస్తుందా? ఏమవుతుందో తెలియదు, అవునా? బట్ చెప్పాలి, కొద్దిమంది నన్న కాపాడాలి, అవునా? ఇంత ఈ ఓటర్ అంటే ఏంటి? కిరణ్ అడిగాడు కాబట్టి నేను రివర్స్ కిరణ్ అడుగుతున్నాను. ఈ ప్రశ్న రాదనుకున్నాడేమో కిరణ్. మిమ్మల్ని చదివిన తర్వాత ఈ నోట్స్ తయారు చేస్తాను.
ఓకే, ఇంతకీ ఓటమి అంటే ఏమిటి? ఓకే, చూద్దాం. 7 విషయాలు ఉన్నాయి ఓటమి అంటే అర్థం చేసుకోవడం. జస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఓటమి లేదా రకాలు, ఫెయిత్ బేస్డ్ ఓటమి ఇవన్నీ కూడా విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నటువంటి వైఫల్యతల గురించి మనం మాట్లాడుకుంటాం. మొదటి ఓటమి డిఫీట్, సాధారణంగా పోటీలో యుద్ధంలో ఓడిపోవడం అనేటువంటి అర్థంతో చూస్తాం. మనందరూ తెలుసు క్రైస్తవుడు ఒక పోటీలో యుద్ధంలో ఉన్నాడని ఎంతమంది తెలుసు? బైబిల్ చెప్తుందా మనం ఒక పోటీలో ఉన్నామని, ఒక యుద్ధంలో ఉన్నామని తెలుసు కదా మనందరికీ, అవునా? పౌలు చాలా సందర్భాల్లో అది మాట్లాడతాడు, తిమోతి కూడా మాట్లాడతాడు, అవునా? మనం ఒక పరుగు పందెం అందు ఉన్నాం, ఒక యుద్ధం అని, అవునా? యుద్ధంలో ఉన్నవాడు ఎలా ఉండాలంట? మితముగా ఉండాలి, అవునా? ఈ జీవన సంబంధమైనటువంటి విషయాలలో చిక్కుకోవద్దంట, అవునా? మనం చిక్కుకుంటున్నామంటే ఓడిపోతామా గెలుస్తామా? ఒక యుద్ధంలో ఉన్నవాడు ఈ జీవన సంబంధమైన ఐహిక సంబంధమైన విషయాలు చిక్కుకుంటే ఓడిపోతాడా గెలుస్తాడా? మరి మనకి ఓడిపోవడానికి కారణం ఎవరు? మనమే కదా. అంటే ఎటైతే వెళ్ళొద్దో అటే వెళ్తున్నాం. అంటే పరుగు పందెం పోరాడవాడంట మితముగా ఉండాలి, గురి వద్దకే పరిగెత్తాలి. అందరు పరిగెడతారు కానీ అందరు గెలవరు, అవునా? అంటే ఈ వైఫల్యాలు, సైడ్ అట్రాక్షన్స్ లో లొంగిపోయినాం అనుకో, యుద్ధంలో ఖచ్చితంగా మనం ఓడిపోవడం జరుగుతుంది. లాస్ అంటాం, ఓటమికి మరొక అర్థం లాస్ అంటే లాభానికి విరుద్ధంగా లేదా పోటీలో ఓడిపోవడం. సో ఇక్కడ కూడా మనం ఆధ్యాత్మికమైన కోణంలోనే చూస్తున్నాం. ఎప్పుడైతే అవిశ్వాసం మన జీవితంలో ఉండడం ప్రారంభించబడుతుందో అప్పుడు మనము ఆధ్యాత్మికంగా మన లాభాన్ని కోల్పోవడం ప్రారంభిస్తాం. ఆత్మీయంగా దైవికంగా దేవుడిచ్చేటువంటి లాభానికి దూరం అవ్వడం ప్రారంభమవుతుంది. సో దాన్ని మనం లాస్ అనవచ్చు, అంటే ఆధ్యాత్మిక కోణంలో చూస్తున్నాం అని కూడా. మూడో ఓటమి అంటే ఫెయిలియర్, ఒక కార్యం సఫలం కాకపోవడానికి లేదా విజయాన్ని పొందలేకపోవడం. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఇంకా సఫలీకృతం అవ్వట్లేదు, ఆత్మ సంబంధమైన ఫలాలను విరివిరిగా మన జీవితంలో ఫలించి ఇతరులకు చూపించట్లేదు. యోహాను 15:8 ప్రకారం మనం ఫలించడం వల్లే దేవుడికి ఎక్కువ మహిమ కలుగుతుంది. అలా మనం మహిమ పరిచే విధంగా మనం ఫలించట్లేదు అని అంటే మనము అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన లక్షణాలలో సఫలం కావట్లేదు, విఫలం అవుతున్నాము అని అర్థం. ఓటమి అంటే నాలుగోది డౌన్ ఫాల్, నాశనం, సామర్థ్యం కోల్పోవడం, పతనం అవ్వటం. అంటే మనము విశ్వాస జీవితము జీవించే సామర్థ్యము రోజు రోజుకి మనకు పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా? నిజం చెప్పండి. తగ్గిపోతుంది, మన సామర్థ్యం తగ్గుతుంది. ప్రార్థనలు చేస్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం, క్లాసులు వింటున్నాం, అయినా కూడా ఎంతో కొంత మన సామర్థ్యం పెరగాల్సింది పోయి ఎక్కడో ఒక దగ్గర సామర్థ్యం తగ్గుతుంది, పతనం అవుతున్నాం, రోజు రోజుకి పతనం అవుతున్నాం. ఎందుకు అనంటే మనం డైవర్ట్ చేసే విషయాలు ఈ భూమి మీద చాలా ఉన్నాయి. అవి ఉండడం పర్వాలేదు, ఉంటాయి, కానీ ఇంటెన్షన్ గా మనమే పెట్టుకుంటున్నాం కొన్ని, అవునా? మన చుట్టూ మనల్ని ఓడించడానికి చాలా ఉన్నాయి, కానీ ఉద్దేశపూర్వకంగా ఇన్వాల్వ్ అవుతూ పెట్టుకుంటుంది ఎవరండి? మనమే కదా. దుష్టుడు అనేవాడు మన చుట్టూ టెంప్టేషన్స్ పెడతాడు, కానీ టెంప్టేషన్ కి లోనయ్యే విధంగా వాడు చేయలేడు, అవునా? టెంప్ట్ మాత్రమే చేయగలుగుతాడు, కానీ వాటిని డినై చేయడం, ఆ ఉచ్చులో చిక్కుకోవడం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉండాలి, సంపూర్ణంగా మన చేతిలోనే ఉంది. నెక్స్ట్ ఓటమి అని అంటే కొలాప్స్ అవడం అంటారు కదా, సరిగా నిలబడలేకపోవడం, యత్నం విఫలం అవడం. మనం ప్రయత్నాలు చేస్తాం, విఫలం అవుతాం. కొంతమంది జస్ట్ 4 సార్లు ప్రార్థన చేస్తారు, విఫలం అయిపోతారు. ఇంకా అబ్బా జరగట్లేదు, ఎందుకు ప్రార్థన చేయడం కదా. మనం చేయాల్సింది చేసుకుందాం, మంచి రివల్యూషన్ వస్తుంది అప్పుడు కదా. 2-3 సార్లు ప్రార్థనలో విఫలం అవగానే ప్రత్యక్షతలు వస్తాయి అన్నమాట. ప్రత్యక్షతలు వచ్చి ఇక చాలు ప్రార్థించడం, మీ ప్రయత్నాలు మీరు చేయండి. అప్పుడు చెవిలో ఒకటి వినబడుతుంది. ఎలాంటి మాటలు వినబడతాయి అంటే, గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు ఏం చేస్తాడు? మనం చేయాల్సింది మనం చేయాలి. అప్పుడు ట్రై చేయి, 2% పోతే 5% దొరుకుతుంది కదా ప్రయత్నం చేస్తే, అవునా? ఎందుకు మనకు మరొకసారి ప్రార్థనలో మరొకసారి దేవుడి మీద ఆధారపడి అడిగితే ఎందుకు అనవసరంగా విజయం లేట్ అవుతుంది? అది పక్కన పెట్టి మనం ప్రయత్నం చేసినప్పుడు విజయం వెంటనే చూడొచ్చు. వావ్, ఏం టెంప్టేషన్ అని కదా. అద్భుతంగా ఉంటాయి ఇలాంటి మన జీవితం. ఓకే, ఓటమి అంటే సరెండర్, అంటే లొంగిపోవడం, ఐచ్ఛికంగా లేదా బలవంతంగా. కొన్నిటికి లొంగిపోతాం, తప్పలేదు బ్రదర్, ఏం చేస్తాం కదా. ఆ కండిషన్స్ అలా వచ్చినాయి మన చుట్టూ. ఆ పరిస్థితుల్లో మీరుంటే మీకు తెలిసేది కదా.
మాకు తెలియదు కదా కొన్ని ఆ? మీకుంటే తెలుస్తుంది. ఆ? రేపు మనం ఒకవేళ పౌలు లాంటి వాళ్ళు, మోష లాంటి వాళ్ళు ఎదురైనా నా పరిస్థితి మీకు వస్తే తెలుస్తాడు. యోగు లాంటి వాళ్ళు ఎదురైనా అంటామేమో బహుశా. నా పరిస్థితి నీకేం తెలుసు యోగు? నిజం కదా, వాళ్ళకంటే గొప్ప పరిస్థితులు కావని చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. ఉం? చివరిగా ఓటం అంటే సెట్ బ్యాక్, అంటే తాత్కాలికంగా ఎదురైన వెనుకడుగు అన్నట్టు. ఒక అడుగు వెనకేస్తాం చాలా, ఇప్పుడు కొద్దిగా ఆగుతుంది. అవునా? ఇది మన వల్ల అయ్యేలా లేదు. ఇక్కడ సమస్య ఏంటి తెలుసా? నిన్నెవరు నమ్ముకోమన్నారు? అసలు సమస్య ఏంటి తెలుసా? నీ మీద నిన్ను నమ్మకం ఎవడు ఉంచుకోమన్నాడు? నిన్నెందుకు నమ్ముతున్నావు? బైబిల్ ని నమ్మని చెప్పిందా? ఎక్కడైనా చెప్పిందా? పోని నిన్ను నమ్ముకో, ఆ లేదా నీ రెక్కల కష్టం నమ్ముకో, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడు, నీ జ్ఞానాన్నే నమ్ముకో. అవునా? నీ తెలివిని నమ్ముకో, నీ బుద్ధిని నమ్ముకో, నీ వివేకాన్ని నమ్ముకో, నీ వివేచాన్ని నమ్ముకోమని బైబిల్లో ఒక రేఖను చూపించండి. దాని విరుద్ధంగా నేను ఒక 50 లేఖనాలు చూపిస్తాను. ఉం? నీ ప్రవర్తన అంతటి అది ఆయన అధికారానికి ఒప్పుకో. అవునా? ఆయన జ్ఞానం మీద ఆధారపడు, ఆ మనుషులు నమ్మక యెహోవాయందే నమ్మిక పెట్టుకోండి. ఇలాంటివి నేను చాలా చూపిస్తాను. కానీ మనం ఎవరు నమ్ముతున్నాం? నిజం చెప్పండి, ఫ్యాక్ట్ గా మాట్లాడుకుందాం. మనం ఎవరిని నమ్ముతున్నాం? మనల్నే నమ్ముకుంటాం. అవునా? ఎందుకంటే దేవుని శక్తి కంటే మన శక్తి మీద నమ్మకం, దేవుని కార్యాల కంటే మన కార్యాల మీద నమ్మకం ఎక్కువ, దేవుని జ్ఞానం కంటే మన జ్ఞానం మీద మనకి ఎక్కువ నమ్మకం. అవునా? దేవుడు మన సమస్యలు పరిష్కరిస్తాడని ఏంటంటే దేవుని కంటే ముందే మనం తెలివిగా మన సమస్యలను పరిష్కరించగలుగుతామనే నమ్మకం మన మీదనే, మన తెలివి మీదనే ఎక్కువ. నిజమా కదా? మరి ఓటమి కాకుండా ఏమవుతుందండి ఇవన్నీ చేస్తాను? ఓటమి పాలు కాని జీవితాలు మన కళ్ళ చుట్టూరా బైబిల్లో వందలు ఉన్నాయి. అవునా? అయినా మనం నేర్చుకోవట్లేదు అని అంటే నిజంగా మనం చచ్చిపోలేదండి. అవునా? అంటే మన జ్ఞానం విషయంలో, మన తెలివి విషయంలో, మన బుద్ధి విషయంలో దేవుని మీద ఆధారపడేంత సవలం. సో ఇది ఓటమి గురించినటువంటి 7 విషయాలు ఓటమి డిఫైన్ చేసింది. మూడోది, ఓటమిలో గల కారణాలు ఏంటి? చూద్దామా? 8 రకాలుగా మనము ఓటములు ఎదుర్కోవడానికి కారణాలు. ఒకటి, మనం ఎదుర్కొనేటువంటి ఆత్మీయ శోధనలో పడిపోవడం, స్పిరిచువల్ టెంప్టేషన్స్. ఓటమి కారణం రెండోది అస్థిరత్వము, స్టేబుల్ గా ఉండకపోవడం, ఇన్స్టెబిలిటీ. అవునా? అస్థిరత్వము అన్ని ఆ విధంగా ఉంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అన్ని చేయడం జరిగింది. చాలా 8 ఆలయక్రమ మనం చూస్తున్నాం. మూడోది అసహనం, మనకు ఓపిక లేదు. అవునా? ప్రార్థన చేస్తాం, దేవుడు జవాబిచ్చేంత వరకు ఎదురు చూసే ఓపిక మన దగ్గర ఉందా అండి? ఎవరి దగ్గర లేదు. 100% చూస్తే చాలా మంది దగ్గర మేబీ కొన్ని విషయాల్లో ఓపిక పట్టుండొచ్చు, కానీ మరికొన్ని విషయాలు మాత్రం అసలు ఓపిక పట్టరు. అవునా? బైబిల్లో కూడా చూస్తాను, ఓపిక పట్టకపోవడం ద్వారా ఏం జరిగిందో రుణం చూపిస్తాను నేను. కొంతమంది దేవుడు జీవితంలో నేను వాగ్దానం చేసి నేను నీకు ఇది నెరవేరుస్తా అన్న కూడా వాళ్ళు ఓపిక పట్టకుండా కొన్ని తొందరపాటు పనులు చేశారు. ఆ తొందరపాటు వల్ల వారు అనుభవించినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు కూడా మనం చూస్తాం బైబిల్ ఉదాహరణలు వీటన్నిటి మీద. నాలుగోది ఆకర్షణ, మోహము. ఆకర్షణ, మోహము అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు, వరల్డ్లీ అట్రాక్షన్స్ అంటాం. అవి మనం పిలుస్తూనే ఉంటాయి. అవునా? నిజమే కాదు? ఒక మెట్రో షాపింగ్కి వెళ్ళండి, మెట్రో మాల్కి వెళ్ళండి, ప్రతి వస్తువు ఏమంటది? నన్ను తీసుకో అంటే నన్ను తీసుకోండి, నన్ను కొను అంటే నన్ను కొను అనిపిస్తుంది. ఇంకా 1+2 1+1 అయితే అవసరం లేకపోయినా కొంటాం, అట్లా ఇంట్లో పారేస్తాం అనమాట కొనేసి. వాటి యూజ్ చేయడం మన లైఫ్ లో ఎక్కడ కూడా. ఏమనంటే ఆఫర్లో ఉన్నాయి. ఆఫర్లు అంటే మనకు చాలా ఇష్టం కదా, ఆకర్షించబడతాం. అది వాన్ టెక్నాలజీ, వాని యొక్క స్ట్రాటజీ అది. కానీ మనమేమనుకుంటాం, మన కోసం పెట్టిదాన్ని ఉప్పొంగిపోతాం అన్నాడు. అంటే వాడు సక్సెస్ అయిన సక్సెస్ అయిన మనమా? వాడు సక్సెస్ అయిన మనం ఫెయిల్ అయినా. అవునా? అక్కడ కూడా మనమే సంతోషిస్తాం. విచిత్రమైన ఏంటంటే ఓడిపోయి కూడా ఆనందించడం అంటే మనకే చెడు. ఉన్నది ఆ టాపిక్ కూడా మీకు ఉన్నది త్వరగా.
ఓకే, ఐదోది అవిశ్వాసం అండి, అపనమ్మకం. దేవుడు ఒక మాట చెప్తే అస్సలు నమ్మమండి కదా. ఏం తిందమో ఏం త్రాగమో ఏం ధరించో చింతించొద్దు అంటే దాన్ని ఇప్పటికీ నమ్మలేదు. 2000 సంవత్సరాల నుంచి ప్రజలు నమ్మట్లేదు ఆ విషయాన్ని ఇప్పటికీ. నిజమా కాదు? ప్రాక్టికల్ విషయం ఇది, అవునా? ఉదయం లేదని మళ్ళీ ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని చింతతోనే జీవితం స్టార్ట్ అవుతుంది. క్రైస్తవ జీవితం ప్రార్థనతో కృతజ్ఞతతో ప్రారంభించబడాల్సిన జీవితం దేంతో స్టార్ట్ అవుతుంది? చింతతోనే స్టార్ట్ అవుతుంది. మరి యేసుప్రభు చెప్పింది పేతురు కూడా చెప్పాడు కదా, నేను ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీదే. మనకు కొంచెం జాలి కారణం ఎక్కువ అండి. అనగానే ఉప్పొంగారు, మనుషుల మీద కాదు, దేవుని మీద. అయ్యో దేవుడు చింత యావత్తు నా మీద ఏమన్నాడు, ఎందుకు మన పాపం ఆయన మీద చింతేయడం, కాస్త మనం కూడా మోసి దేవునికి హెల్ప్ చేయాలి, అవునా? అంత జాలి మనకు. ఏమంటారు? రాస్తున్నారు అండి అందరూ. ప్రతాప్ గారు మనసులో రికార్డ్ చేసుకుంటున్నప్పుడు గ్రేట్. అసలు నేను అయిపోయిన తర్వాత ప్రతాప్ గారితో 2 గంటలు మాట్లాడతాను. అంటే సమ్మర్ అంతా వినడానికి ఆమాత్రం టైం పడుతుంది. ఆరోది అసంతృప్తి అండి. అసంతృప్తి వలన దైవికమైన విషయాలను తిరస్కరిస్తున్నాం, డినై చేస్తున్నాం, వెనుక తీస్తున్నాం. కంటెంట్మెంట్ లేదు కదా, డిస్కంటెంట్మెంట్. లైఫ్ లో కంటెంట్మెంట్ లేకపోవడము ఫెయిల్యూర్ కి మరొక ముఖ్యమైనటువంటి కారణం. ఇవన్నీ మన జీవితంలో ఓడిపోవడానికి 8 బలమైన కారణాలండి. అసంతృప్తి. ఏడోది అహంకారం మరియు అవిధేయత, ప్రైడ్ అండ్ డిసోబీడియన్స్. దేవునికి మనం మాట వినం. దేవుడు మాట వినట్లేదంటే ఏంటంటే దాన్ని ఏమంటారు? నిజం చెప్పండి, ప్రైడే కదా, అవునా కదా? స్పిరిచువల్ ప్రైడ్. అహంకారము చాలా ప్రమాదకరమైందండి. డిసోబీడియన్స్ చూపిస్తామన్నాడు. అహంకారం ఉన్నవాడు విధేయత చూపించలేడు, దేవుని మాటలకి లోబడలేడు, దేవుని మాటలు లెక్క చేయలేడు. వింటాం అంతే, జస్ట్ వింటాం, లిజనింగ్ 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 మెనీ టైమ్స్. విన్ననే 100 సార్లు వింటాం, బట్ మనకు కదలికలు ఉండవు. 8వది అసూయ, స్వార్థము. స్వార్థం ఉంటేనే అసూయ పనిచేస్తుంది ఎక్కువ, అవునా? జలసి, ఎవరికైనా మంచిగా ఉంటే, అవునా? ఎవరికైనా వస్తువు కొనుక్కున్నా, ఎవరైనా మంచి ఇల్లు కొనుక్కున్నా, ఆడవాళ్ళకైతే పక్క వాళ్ళు మంచి చీర కట్టుకోవడం కష్టం. ఇల్లు పాటు చెప్పమన్నాడు, అందుకే చేశాను. సైగా చేస్తున్నాడు, వాళ్ళ గురించి మాట్లాడాలని. సో అసూయ, స్వార్థం. స్వార్థం ఉన్నోడు ఎప్పటికీ ఆధ్యాత్మిక జీవితంలో విజయాన్ని సాధించలేడు. 100%. సో మనం ఓడిపోవడానికి 8 కారణాలండి. ఈ రోజంతా ధ్యానించబోయే అంశాలు కూడా 8. ఓకే, మన ఒక్కొక్క దాని ఇండివిజువల్ గా ధ్యానిస్తాం, ఉదాహరణతో పాటు, లేఖనాలతో పాటు. ఇవి మనం ధ్యానించబోయే ఈ రోజు అంశంలో ఈ కారణాలు, 8 కారణాలను మనము ధ్యానించబోతున్నాం. పై 8 కారణములు ఒక్కొక్కటిగా వివరంగా మనం ధ్యానము చేద్దాం, ఓకేనా? నెంబర్ 1. సో ఈ 8 కారణాలు కూడా మీకు పైన కనిపిస్తుంది కదా, ఫెయిల్యూర్స్. FAILURES అనే 8 అక్షరాలను ఆధారం చేసుకుని ఈ ఫెయిలియర్స్ అనేటువంటి దాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అంటే అర్థం ఏంటిది అంటే, దీన్ని ఆక్రాస్టిక్ అంటాం. దీన్ని ఏం మెథడ్ అంటారు అంటే ఆక్రాస్టిక్ మెథడ్ అని అంటారు. అంటే ఒక పదములో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థాన్ని ఇవ్వడం అన్నమాట. ఆ అక్షరంతోనే, ఆ పదములోని అక్షరాలకి అర్థాలు ఇచ్చి వివరించడం అని అర్థం. సో ఎక్కడ కూడా బిబ్లికల్ కాంటెక్స్ట్ మిస్ అవ్వకుండా, ఇప్పుడు మనం చూసిన 8 ఆ అక్షరాలతో పదాలు మిస్ అవ్వకుండా అందులోనే ఉండి, విత్ ఇన్ ద కాంటెక్స్ట్ లో ఉండి మనం ధ్యానించబోతున్నాం. ఓకే, నెంబర్ 1 మనం ఏమని చూసాం? ఆత్మీయ శోధనలు. మనం మొదటి ఏంటిదండి? ఆత్మీయ శోధనలో పడిపోవటం ద్వారా. సో ఎఫ్ మీద ఫాలింగ్ ఇంటూ స్పిరిచువల్ టెంప్టేషన్స్. నెంబర్ 1, ఫాలింగ్ ఇంటూ స్పిరిచువల్ టెంప్టేషన్స్, ఆత్మీయ శోధనలలో పడిపోవటము ద్వారా. ఫెయిల్యూర్ బిగిన్స్ వెన్ వి స్టార్ట్ మినిస్ట్రీ ఆర్ సర్వీస్ ఆఫ్టర్ బీయింగ్ సేవ్డ్ ఇమిడియట్లీ. అంటే ఈ ఫెయిలియర్స్ అనేటివి ఎప్పుడు ప్రారంభించబడతాయి అంటే, మన జీవితంలో
మనం ఎప్పుడైతే రక్షించబడిన తర్వాత మన సేవా జీవితము, మన రక్షణ జీవితము, మన పరిచర్య జీవితము రక్షించబడిన వెంటనే ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో అప్పటి నుండి మన జీవితంలో ఫెయిల్యూర్స్ అనేటివి మన దగ్గరికి వస్తాయి. అంటే ఓడిపోవడానికి కాదు, మనం ఓడిపోతున్నది మన ప్రాబ్లం. అవునా? అంటే ఇక్కడ ఎక్కడ మాట్లాడుకుంటున్నాం? మనం లోక సంబంధంగా మాట్లాడుకోవట్లేదు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కాంటెక్స్ట్ లోనే మాట్లాడుకుంటున్నాం. మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది, రక్షించబడిన దినం నుంచి ఫెయిలియర్స్ స్టార్ట్ అవుతాయి, ఎదుర్కొంటాం. మన చుట్టూ శోధనలుగా వస్తాయి, ఆత్మీయ శోధనలుగా వస్తాయి. మనల్ని టెంప్ట్ చేయడానికి అనేకమైన విషయాలు మన చుట్టూ చేరుతాయి. ఎందుకంటే ప్రారంభించబడ్డాం, రక్షణ దినం ప్రారంభించబడింది మనం. అవునా? సో అక్కడ నుండి మన జీవితంలో రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి. అవి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అవునా? అక్కడ స్టార్ట్ అయిందండి మన బీజం. ఎక్కడ పడింది అంటే మన రక్షించబడినటువంటి తొలి దినాల్లో ఆ బీజం పడింది. చూద్దామా ఏంటిది? ఆత్మీయ శోధనలు, స్పిరిచువల్ స్ట్రగుల్స్ ఆర్ స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే మన అంతరంగంలో దేవునితో సంబంధం, నమ్మకాలు, విశ్వాసం, పాపం, ప్రయత్నాలు మరి పరిష్కారాల మధ్య జరిగే లోతైన పోరాటాలు, యుద్ధాలు. సో ఎప్పుడైతే ఒక క్రైస్తవ జీవితం ప్రారంభించబడుతుందో ఆ దినం నుంచి అంతరంగంలో సంఘర్షణలు స్టార్ట్ అవుతాయి. పాపానికి పరిశుద్ధత మధ్యలో సంఘర్షణలు స్టార్ట్ అవుతాయి. విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలో సంఘర్షణలు స్టార్ట్ అయితే, నమ్మకానికి అపనమ్మకానికి మధ్యలో పోరాటాలు స్టార్ట్ అవుతాయి. అవునా? దేనికి లోబడాలి, దేన్ని నమ్మాలి కదా, దేన్ని ఫాలో కావాలి అనేటువంటి అనేకమైనటువంటి పోరాటాలు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఇవి మన ఆత్మీయ జీవితంలో మనల్ని ఎదుగుదలగా చెందించేవిగా కూడా అవుతాయి. అంటే మనం వాటిని సరిగా అర్థం చేసుకుంటే అవే ఆశోధనలే మనల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరుస్తాయి. క్రింది ఉదాహరణలు బైబిల్ నుండి మన వ్యక్తిగత అనుభవాల నుండి తీసుకున్న వాటిని మనం కొన్ని చూద్దాం. ఓకే, చూడండి. శోధనలు కొన్ని మంచిగా ఉంటాయి. అయితే శోధనలు మంచిగా ఉన్నా కూడా మనం పడిపోతే మాత్రం చెడ్డలుగానే ఫలితాలు ఇస్తాయి. అవునా? మనం పడిపోయినప్పుడు, లొంగిపోయినప్పుడు, లోబడినప్పుడు అవి చెడు ఫలితాలను ఇస్తాయి. సాతాను యేసు ప్రభువును శోధించినప్పుడు చెడుగానే శోధించాడు. అవునా? ఒకవేళ పడిపోతే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. అవునా? అయితే అది పడిపోవడము, గెలవడం అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. అవునా? పడిపోవాలనుకుంటే పడిపోవచ్చు, లేదా నేను పడిపోకూడదు అనుకుంటే పడిపోకుండా మనల్ని మనం దేవుని లోపల కాపాడుకోవచ్చు. ఓకే, దేవుడి చిత్తం అయితే నెక్స్ట్ టైం నుండి వీటిని మీకు పీడిఎఫ్ ఫైల్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అయితే సమయ పాలన దృష్టిలో పెట్టుకోండి. ఓకే, అంతరంగిక సంఘర్షణ, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. ఆత్మీయ శోధనలు ఎక్కడ ప్రారంభించబడతావు అంటే లోపల, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అంటే లోపల అంతరంగ సంఘర్షణ జరుగుతూ ఉంటాయి. అవునా? ఇప్పుడు ఇదే వచ్చింది అనుకోండి, ఎలక్షన్ టైమే వచ్చింది, మీరు మా పార్టీకి ఓటేస్తే మీ కుటుంబానికి అంతా కలిపి 5,000 10,000 ఇస్తాం. ఏం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు? తీసుకోవాలా వద్దా, తీసుకోవాలా వద్దా అనుకుంటాం. ఫైనల్ ఏం చేస్తాం? తీసేసుకుంటాం. గెలిచినామా ఓడిపోయామా? ఒక్కసారి ఓటమి అలవాటు అయితే అదే కంటిన్యూ అవుతుంది. అవునా? అదే ఒకసారి గెలుపు అలవాటు అయితే, గెలుపులో ఆనందం అర్థమైతే ఎప్పుడు గెలవడానికే ఇష్టపడతాయి. గెలుస్తూనే ఉంటాం. కానీ చాలా సార్లు మనం గెలుపు అలవాటు వల్ల నాకు తెలిసి అన్నకు నాకైతే తెలియదు ఇలాంటి ఎక్కడ డబ్బు లొంగిపోయినట్టు. నేనైతే అన్న మా జీవితంలో 15 సంవత్సరాల నుంచి చూసుకుంటున్నాం. సో తర్వాత నా కొంతమంది కొంతమంది సహోదరులు కూడా చూస్తా ఉన్నాం. విశ్వాస సంక్షోభం, ఆత్మీయ శోధనలో ఉండేటువంటి మరొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే క్రైసిస్ ఆఫ్ ఫెయిత్ లేదా ఫెయిత్ క్రైసిస్ అంటాం. అంటే ఆ విశ్వాస సంక్షోభం. సంక్షోభం అంటే ఏంటిది? వెలితి, లేమి కదా. ఏం లేకపోవడం. మనకి ఏం ప్రాబ్లం ఉందండి? మనీ ప్రాబ్లమా?
మాట్లాడుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది. విశ్వాసం మనకి ఏ తక్కువ ఉందండి? నిజమా కదా? ఒక్కసారి నిజంగా చేతులు ఎత్తండి, నాకు విశ్వాసం అంటే లోపం లేదండి, కావాల్సినంత ఉందని చెప్పండి ఒకసారి. విశ్వాస సంక్షోభము ఆత్మీయ సంఘర్షణ, లోపల ఉండేటువంటి సంఘర్షణతో పాటు ఇది కూడా ప్రాబ్లం. మూడవది ఆత్మ పోరాటం, స్పిరిచువల్ బాటిల్ అంటాం. బ్యాటిల్, ఓకే సార్. స్ట్రగుల్ ఆఫ్ ద సోల్, ఆత్మ పోరాటము మనకు జరుగుతూనే ఉంది ప్రతిరోజు, యుద్ధం ఇది, అవునా? క్రైస్తవ జీవితము ప్రతిరోజు యుద్ధం ఉంటుందా అండి? ఆత్మీయ పోరాటం అనేది ప్రతిరోజు ఉంటుందా, అప్పుడప్పుడు వచ్చేస్తుందా కదా? ఆదివారం 2 గంటలు మాత్రమే వస్తుంది కదా. ఏమని అబ్బాయి లేవాలా, సంఘానికి వెళ్ళాలా, అప్పుడు మాత్రమే ఉంటుంది తెలుసుకోదన్న. 4 ధార్మిక సందిగ్ధత, మోరల్ డైలమా, అవునా? నైతిక పరమైనటువంటి విషయాలలో మనకు ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది, క్లారిటీ ఉండదు, అవునా? అయోమయం, ఇప్పుడు ఇది చేయాలా, ఇది చేయాలా, దీనికి లోపడాలా, దీనికి లోపడాలా, దీన్ని చేయాలా, దీన్ని చేయాలా, ఒక రోజు డైలమా ఉంటుంది. ఆ డైలమాలో ఏం చేస్తాం ఫైనల్ గా? దేన్ని చూస్ చేసుకోవాలా? నెగిటివ్ దాన్ని చూస్ చేసుకోవాలన్నమాట. 5వది శ్రద్ధ భక్తిపై అనుమానాలు, రిలీజియస్ డౌట్స్ అంటాం, డౌట్ ఇన్ డివోషన్, భక్తి మీద అనుమానం మనకి. మన భక్తి కరెక్టే చేస్తున్నామా లేదా, మనం చేస్తున్న కరెక్ట్ భక్తేనా కాదా, ఇది కూడా ఆత్మీయ సంఘర్షణ, ఆత్మీయ శోధన. 6వది మానసిక పోరాటం, మెంటల్ స్ట్రగుల్, సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. అంటే మనందరూ తెలుసు, మనలో ఎవరం కూడా సైకలాజికల్ గా అంటే మానసికంగా చాలా మందిలో స్టెబిలిటీ లేదు, అవునండి? స్థిరత్వం లేదు, ఉందా? ఎందుకు లేదంటున్నానంటే మన మనసు పరిపరి విధాలు ఆలోచిస్తుంది, అవునా? మనకి ప్రశాంతంగా ఉండే మనసా, సంఘర్షణతో కూడిన మనసా మనది కదా? అదా ఇదా, అదా ఇదా, అవునా? అటా ఇటా, ఎప్పుడు సంఘర్షణ, అవునా? అంటే మెంటల్ గా మనము స్టేబుల్ గా లేదు. అయింది అయితే దేవుడితో మనం నడదాం అంతే, అవునా? ఇలా ఉండదు. ద రాడికల్ డిసిజన్ మేకింగ్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎలాంటి ఇంబ్యాలెన్స్ లేకుండా ఒకవైపు మనం చూస్ చేసుకుంటే రాడికల్ గా ఉండగలుగుతాం, నిర్ణయం కూడా రాడికల్ గా తీసుకోగలుగుతాం. ఈరోజు చాలా మంది తమ జీవితంలో రాడికల్ నిర్ణయాలు తీసుకోరు. మోషలాగా ఏమని, పరవ కుమార్తె కుమారుడు అనిపించుకుంటే కంటే, అవునా, ఐగుప్తు సుఖభోగములు అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ఎంత స్ట్రాంగ్ డిసిజన్ అండి, రాడికల్ నిర్ణయం, అదా? అవునా కదా? నాకు కావాల్సిన దేవుని ప్రజలే, అలా ఉండాలా మనం. ఏది ఏమైనా నాకు కావాల్సిన క్రీస్తు లేదా నిజమైనటువంటి సంఘం, పరిణామాలు ఏమైనా ఎదురు కానీ, అవునా? సో కాన్సిక్వెన్సెస్ ని మనము భయపడమన్నమాట. ఒక మంచి విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎదురయ్యేటువంటి పరిణామాలకు అస్సలు భయపడు. మనం భయపడుతున్నాం అంటే అర్థమైంది అని అంటే మన దగ్గర ఫెయిత్ లేదు, అవునా? విశ్వాస సంక్షోభం, అవునా? సో ఇలాగ చూసుకుంటూ పోతే ఆత్మీయ శోధనలో ఈ 6 విషయాలను మనము చూస్తా ఉన్నాం. ఇవన్నీ మనకు లోపాల పరిపూర్ణంగా ఉన్నాయి, బట్ విననీలో అనేక లోపాలు ఉన్నాయి కదా. లోపంలో పరిపూర్ణంగా ఉన్నాం. ఓకే, ఇంకా 7వది పాపము వలలోకి జారిపోవడానికి లోపలి శోధన, ఇన్నర్ టెంప్టేషన్ టు ఫెయిల్ ఇంటూ సిన్. మనకి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం, మన చేతిలో ఉన్న మొబైల్ చాలండి ఈ 7వది కావడానికి, అవునా? మన చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఈజ్ ఎనఫ్, అవునా? అంతేనా, ఇంకేమైనా కావాలా మనకి? పాపంలో పడిపోవడానికి బయటికి వెళ్ళి అమ్మాయిలను ఆడపిల్లల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఇంకొక కప్పుడు వ్యక్తుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఏమైనా పండి మనకు మొబైల్ ఫోన్ ఎనఫ్ కదా. 8 ఆత్మ వ్యధ, స్పిరిచువల్ యాంగ్విష్, సోల్ సారో. మన ఆత్మ వ్యధ అనేది కూడా ఒక కారణం, ఎప్పుడు ఒక రకంగా బాధపడుతూనే ఉంటాం, ఆత్మ వ్యధ అన్నమాట. 9వది ఆధ్యాత్మిక గందరగోళం, స్పిరిచువల్ కన్ఫ్యూషన్, స్పిరిచువల్ టర్మాయిల్. అంటే ఆధ్యాత్మికమైనటువంటి గందరగోళంలో ఉంటాం, ఎప్పుడు దేనికి
అదా ఇదా అనేటువంటి సందిగ్ధంలో ఉంటాం, పూర్తిగా తేల్చుకోలేము. బై గాడ్స్ గ్రేస్ ఈరోజు మంచిగా ఈ 9వ దాన్ని తేల్చుకొని వచ్చారు ఇక్కడికి అందరూ. ఆమె గందరగోళం లేకుండా వచ్చారు. 10వది నీతియుత నిర్ణయాల మధ్య పోరాటం. ఎస్టేషన్ బిట్వీన్ రైచియస్ చాయిస్ ఆర్ స్ట్రగుల్ టు చూస్ ద రైట్. నీతియుత నిర్ణయాల మధ్య పోరాటం. అవునా? లంచాలు, పనులు కావాలంటే ఏం చేయాలా? లంచాలు ఇవ్వాలి. రేషన్ కార్డు రావాలంటే ఏం కావాలా? లంచం ఇవ్వాలి. అవునా? సొంత ఇల్లు ఉన్నా ఏమని చెప్పాలా? లేదని చెప్పాలా? మాకు అక్కడ రాజీపురం వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, లేనుడికి రావట్లేదు. బిల్డింగ్ ఉన్న వాళ్ళకి వస్తాయి. అవునా? ఎలా వస్తే నాకు కూడా అర్థం కాలేదు ఇప్పటికి నాకు. అంటే గవర్నమెంట్ పొరపాటు చేస్తుందా, వీళ్ళు పొరపాటు చేస్తున్నారు కూడా తెలియదు. కారు బంగ్లా ఉన్నవానికి కూడా వైట్ రేషన్ కార్డు ఉంటుంది. అవునా? సొంత బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి, అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి వైట్. అండ్ ఇవన్నీ ఏంటివి? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే మాకు హక్కు లేదు బయట వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. క్రైస్తవులు ఇందులో ఉండడం అంటే ఎంత నీతియుత నిర్ణయాల మధ్య ఎంత ఎంత పోరాటం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. పోరాటం జరగడం తప్ప, ఓడిపోవడం తప్ప. ఓడిపోవడం తప్ప, పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. అవునా? పోరాటం లేని విషయం అంటూ మన జీవితంలో ఏది ఉండదు. కానీ ఓడిపోతున్నాం అంటే అది తప్పు. చూద్దాం బైబిల్ ఆధారిత ఆత్మీయ శోధనలకు ఉదాహరణలు. నెంబర్ 1 యోబు. అంటే కొన్ని మంచి ఉదాహరణలు చూస్తాం, కొంచెం కొన్ని నెగిటివ్ ఉదాహరణలు కూడా చూస్తామండి. అన్ని నెగిటివ్ చూడం, అన్ని పాజిటివ్ కూడా చూడం. యోబు కొద్దిగా అంటే ఇది మరి నెగిటివ్ ఉదాహరణ అయితే కాదు. శోధన ఏంటిది? తన నిర్దోషి అయినా దేవుడు ఎందుకు బాధపెడుతున్నాడో అర్థం కాక బాధపడ్డాడు. అవునా? నిజంగా అర్థమైంది యోబుకి. దేవుడి మీద నమ్మకం అయితే ఉంది. అవునా? కానీ ఎందుకు ఇంత కష్టం వచ్చింది అనేది పూర్తిగా అర్థం కాలే. అర్థమైంది అనుకుంటారా? అర్థం కాల. అందుకు బాధపడ్డాడు. బాధపడడం తప్పైతే కాదు. ఆత్మీయపరమైన నమ్మకానికి నిలుపుకోవడమా లేక వదిలేయడమా? పెద్ద పోరాటం జరిగింది యోగులో. అవునా? చాలా భయంకరమైన పోరాటం జరిగింది. ఆత్మీయ సంఘర్షణ, ఆత్మీయ శోధన, స్పిరిచువల్ టెంప్టేషన్. బై గాడ్స్ గ్రేస్ పరిష్కారం ఏంటిది అని అంటే చివరికి దేవుడి తత్వాన్ని అర్థం చేసుకొని విశ్వాసాన్ని బలోపేతం చేసుకున్నాడు. అవునా? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు యోగు. ఆమె తన ముందున్నటువంటి విశ్వాసాన్ని అంత పెద్ద పోరాటంలో, అంత పెద్ద యుద్ధంలో కాపాడుకున్నాడా, ఓడిపోయాడా? కాపాడుకున్నాడు. నిజం చెప్తున్నాను డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యోగు 7 కొడుకులని 7 కూతులని దాదాపు 14 మంది సంతానాన్ని కోల్పోయాడు ఒకటే టైం. 100 గొర్రెలని కదా, 100 మేకల్ని, గాడిదలను, ఎద్దులను వేల సంఖ్యలో కోల్పోయాడు. ఈరోజు నేను క్రైస్తవ విశ్వాసంలో చూస్తున్నది ఏంటి తెలుసా? తమ కొడుకులు పిల్లలు తుమ్మితే దగ్గుతే కూడా ఎంత వర్రీ అయిపోయి, ఎంత టెన్షన్ అయిపోయి, అసలు దేవుడే లేడేమో అన్నంత కంగారు పడిపోయి ఇలా చూస్తా ఉంటే అసలు నిజంగా వీళ్ళ లోపల విస్మంతైన విశ్వాసం ఉందా? దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూసుకుంటాడు అనేటువంటి ధైర్యాన్ని నేను నిజంగా చూడలేకపోతున్నాను. బాధ, నొప్పి వచ్చినప్పుడు బాధపడడం తప్పు కాదు, కానీ ఆ బాధలో కంటిన్యూ అవ్వడం తప్పు. అవునా? అవునా కదండి? చూడండి, ఈరోజు చూస్తున్నాం చాలా మంది పిల్లలకి ఏదైనా కడుపు వచ్చినా లేదా కాలు వచ్చినా కింది మీద అయిపోతారండి. అసలు రాకున్నది ఏదో మన జీవితంలోనే వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఒకటి దానికి. లేకపోతే ప్రపంచంలో ఎవరికి రాని సమస్యలు అంతా మా ఇంట్లోనే ఉన్నట్టు. ఇది వెరీ సహజమైన విషయం. పిల్లలకు జ్వరం రావడం సహజమైన విషయం. అవునా? మనిషికి షుగర్ రావడం సహజమైన విషయం, బీపీ రావడం, థైరాయిడ్ రావడం, ఇవన్నీ సహజమైన విషయాలు. ప్రపంచంలో ఎవరికి రావడం మన ఇంట్లో మాత్రమే ఎంటర్ అవుతున్న విషయాలు. మీరే చెప్పాలి. అంటే యోబు ఎంత గొప్ప విశ్వాసమైనటువంటి, ఎంత యథార్థవంతుడు, నిజంగా ఎంత భక్తిపరుడు, ఎంత నీతివంతుడు. అంతమంది కోల్పోయినా కూడా ఆయన ఎక్కడ దేవుని విరుద్ధంగా నడుచుకోలే. అవునా? మరి ఏం నేర్చుకుంటామండి? యోబు చదువుతాం, నేర్చుకోకపోతే ప్రయోజనం అంటే ఈ రోజు నుంచి ఒక పని చేద్దాం. ఏ పార్ట్ అయితే మనకు అప్లై చేసుకోవడం ఇష్టం ఉండదో దాన్ని చదవడం మానేద్దాం. బాగుంటుంది కదా, కనీసం అట్లా
దేవుడు ఎదుట కనీసం అరే వీళ్ళకి తెలియదు అనుకుంటాడు కదా దేవుడు. ఆ? అది జరిగిన తర్వాత నేను ధైర్యాన్ని ఎక్కువ కోల్పోలేదండి. సమస్య రాకముందే ధైర్యం వచ్చేసింది. ఇంకా సమస్య వచ్చిన తర్వాత నాకు భయం అనిపించలేదు ఎప్పుడు కూడా. మరి యోగు అంతమంది కోల్పోయిన ధైర్యం ఉంటే మనం ఒకరికి ఒక చిన్న విషయంలోనే ఎందుకు తొలగిస్తాం అనిపించింది. ఐ లర్న్ మెనీ థింగ్స్. ఐ లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద యోగ్. ఫ్రమ్ యోగ్. నిజంగా చెప్తున్నాను, యోగు జీవితం మనుషుల్ని అనేకమైనటువంటి సత్యాలు నేర్చుకున్నాను. అది నా జీవితానికి దోహదం చేసింది, నా విశ్వాసాన్ని కాపాడింది, నిలబెట్టింది, దైవికంగా నిలబడడానికి దోహదం చేస్తుంది. ఎందుకంటే మనం ఎందుకు చిన్న చిన్న విషయాలే కదలకపోతాం. రాకూడదా? రాకూడని వచ్చినాయా? ఒకవేళ వచ్చినాయంటే ఖచ్చితంగా మనం తప్పు చేసినాకే వస్తాయా? పాపం చేసినాకే వస్తాయా? మనం నిలబెట్టడానికి రావా? మన విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి రావా? అవునా? మనల్ని ఇంకా తీర్చిదిద్దడానికి రావా? ఇంకా యేసుక్రీస్తులాగా మార్చడానికి రావా? 10 మందికి మనల్ని మాదిరికరంగా పెట్టడానికి రావా? అవునా కదా? మార్గదర్శకంగా చూపించడానికి రావా? యోగుని దేవుడు అందుకే కదా చూపించి మరి మళ్ళీ మనకి రాయించాడు. అవునా? ఎగ్జాంపుల్ గా. అవునా? లేదా అవసరం ఏమన్నది? యోగ గురించి చదువుకోవాల్సిన అవసరం ఏముందండి మనం? రెండోది దావీదు. శోధన, పాపానికి గురై దేవుని సన్నిధిలో తనను తాను తిరిగి నిలబెట్టుకోవడం. ఉదాహరణ కీర్తనలు 51 అధ్యాయం. వాస్తవానికి మన అందరూ తెలుసు, దావీదు పాపానికి గురైపోయాడు కంప్లీట్ గా. శోధనలో పడిపోయాడు, కంప్లీట్ గా పడిపోయాడు. పాపం చేసేసాడు. చేసినాక అర్థమైంది తను కోల్పోయింది ఏంటి దాన్ని. అవునా? పాపం చేసినప్పుడు అర్థం కాదా, కోల్పోయిన తర్వాత అర్థమైంది. అంతేనా? అర్థం కాగానే దుఃఖపడడం స్టార్ట్ చేసిండు, పశ్చాత్తాపడం స్టార్ట్ చేసిండు. ప్రభా నీ రక్షణ ఆనందం మళ్ళా నాకు దయచి, ఆ మీ పరిశుద్ధాత్మను నా నుంచి వెళ్ళి తీసివేయద్దు, దూరం చేయొద్దు దయచేసి. ఆనందం అంటే నేను దీంట్లో ఉంటాను అనుకున్నాను, కానీ అసలు ఆనందం ఏంటో తెలుసా? నేను చేసిన తప్పు కారణంగా, పాపం కారణంగా నా అసలు ఆనందం కోల్పోయాను. నా లోపల ఉండేటువంటి ఆనందాన్ని కోల్పోయాను. రక్షణలో ఉండే ఆనందాన్ని కోల్పోయాను. పరిశుద్ధాత్మలో ఉండే ఆనందాన్ని కోల్పోయాను. చూడండి, ఇలాంటి రిగ్రెట్, ఇలాంటి పశ్చాత్తాపం లేదా రిపెంటెన్స్ నిజంగా మనకు కలుగుతుందా? అదే నేను ఈ పని చేయడం వలన నేను అసలైనటువంటి ఆనందాన్ని కోల్పోయానే, నేను ఏం పొందుకోవడానికి ఏం కోల్పోయినటువంటి బాధ, దుఃఖం మనకు కలుగుతుందండి. దేనికోసం దేని కోల్పోతున్నాం? ఆశ్చర్యం కలిగించే విషయం కదా ఇది. రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు దావీదు చేసిన పొరపాటు మళ్ళీ ఎవరు చేయడానికి లేదు. అవునా? చేయమని చెప్తుందా? దావీదును చూసి దావీదు లాగా అనుభవించి నేర్చుకోమంటుందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? పాపం చేస్తున్నప్పుడు దాని ఎఫెక్ట్ తెలియదండి. చేస్తున్నప్పుడు తెలుసా అండి దాని ప్రభావం? అది పూర్తయిన తర్వాత తెలుస్తుంది దాని ప్రభావం. అవునా? అయ్యో నేను ఇంత ఆనందాన్ని కోల్పోయినచ్చి అనేది ఎప్పుడు తెలుస్తుంది? చేస్తున్నప్పుడు తెలియదండి. సో ఆత్మీయ పోరాటం, అనుక్షణం అంతరంగ సంఘర్షణ, దేవునికై క్షమకై వేడుకున్నాడు దావీదు. 2 కీర్తనలు రచించాడు. అవునా? వేడుకుంటూనే ఉన్నాడు దావీదు దేవుని దగ్గర గోజాడుతూనే ఉన్నాడు క్షమాపణ కొరకు. సో పరిష్కారం ఏంటి? పశ్చాత్తాపంతో దేవుని చిత్తాన్ని అనుసరించే హృదయాన్ని మళ్ళీ తెచ్చుకున్నాడు. భయంకరమైన పశ్చాత్తాపడ్డాడు, మామూలు పశ్చాత్తాపం కాదు. దావీదు పాపం చేయడం కంటే ఆయన పశ్చాత్తాప జీవితం చాలా చాలా ప్రభావితమైనటువంటి జీవితం. అవునా? సౌలు కూడా తప్పు చేశాడండి, కానీ సౌలు పశ్చాత్తాపడ్డా? పడలేదు. ఒక చిన్న లాజిక్ విషయం మాట్లాడాలంటే, ఒకసారి ఇంతకుముందు కూడా చెప్పినట్టు నాకు గుర్తుంది. సౌలు చేసిన తప్పులను, దావీదు చేసిన తప్పులను ఒకవేళ మనం సమాజంలో చూపిస్తే, ఒక దేవుని ఎరుగని ప్రజలకు చూపిస్తే ఎవరి పాపాలు పెద్దగా కనిపిస్తాయండి? ఏం చెప్పండి. సౌలు చేసి ఏంటిది? అమాలేకులను సర్వనాశనం చేసి రమ్మంటే కృమిన వాడిని, బలిసిన వాడిని తీసుకొని వచ్చాడు. అదొకటి. రెండోది, యాజకుడే అర్పించాల్సినటువంటి బలిని తను అర్పించాడు. ఈ 2 చెప్పండి, బోర్డు మీద రాయండి. సౌలు, రాజు ఈ 2 తప్పులు చేశాడు. ఇటువైపు రాయండి, దావీదు చేసిన తప్పులు కదా. పొరుగువాని భార్యను ఆశించాడు, వ్యభిచరించవద్దంటే వ్యభిచరించాడు కదా, నరహత్య చేశాడు. అవునా? అబద్ధ సాక్ష్యము చెప్పించాడు. అవునా?
ఇన్ని తప్పులు చేశాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు దాదాపు 4-5 ఈయన మీరాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని ఎక్కువ పాపం చేసిరు అని అంటే ఎవరు ఏమని చెప్పాలా? దావీదు. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే దావీదు నిలబడ్డాడు, సౌలు పడిపోయాడు. అదేదా పశ్చాత్తాపం, దుఃఖము కదా, వెను తిరగడం, దేవుడి దగ్గరికి పరిగెత్తుకొని రావడం, ప్రభు దగ్గర క్షమాపణ కోసం రావడం, ఇగో ఇది మన జీవితంలో కొరతగా ఉంటాయి, కొదవగా ఉంటాయి. ఎవ్వరు బాగు చేయలేరండి. ఏ విషయం అనుకోవచ్చు. మీరు ఆర్థికంగా తప్పు చేసి ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా తప్పు చేసి ఉండొచ్చు, కుటుంబంలో రిలేషన్షిప్ విషయంలో మన ముందు చెప్పుకున్నటువంటి, అవునా, ఎమోషనల్ విషయంలో తప్పు చేసి ఉండొచ్చు, మోరల్ విషయంలో తప్పు. కానీ ఆ తప్పు వల్ల మీరు అనుభవించేటువంటి ఏదైతే ఉందో రిజల్ట్, ఒక్కసారి అనుభవించినప్పుడే పరిగెత్తుకొని దేవుడి దగ్గరికి రావాలి. కానీ మనం రావట్లేదు అంటే ఇప్పుడు లోపం ఉందన్నట్టే, అవునా. ఓకే, నెక్స్ట్ పేతురు. పేతురు ఏం చేశాడు? యేసును 3 సార్లు అంగీకరించకుండా నిరాకరించాడు, అవునా. భయంకరమైన శోధన, అది మామూలు శోధన కాదు. నిజమా? ఆత్మీయపూర్వమైన ఏంటిది? నమ్మక ద్రోహి అనిపించుకున్న తత్ఫలితంగా లోపభూయిష్ఠత భావం, అంటే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఏర్పడింది పేతురికి. ఏర్పడిందా? బయటికి బాధపడుతూ వెళ్ళిపోయాడు. అయ్యో వచ్చి తన మీద తనకే ఒక రకమైనటువంటి వెలుడు కలిగింది, అసహ్యం కలిగింది. నేనేంటి యేసు ప్రభుకి అతి సన్నిహితులైన, అవునా, మీతో 11 మందితో పోల్చినప్పుడు, అవునా. అలాంటి వ్యక్తి యేసు ప్రభుని తృణీకరించడం అతనికి చాలా పెద్ద సమస్యగా అయింది. కానీ పేతురు అంటే తన జీవిత కాలంలో ఒక్కొక్కరుగా అని శబ్దం వినిపించిన ప్రతిసారి పశ్చాత్తాపడేవాడు. అయ్యో నేను ఇంత తప్పు చేశాను అని చెప్పేసి. కానీ అదే పేతురు గురించి యేసు ప్రభు తెలుసు. పేతురు దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. యేసు పునరుత్థానం తర్వాత అతను మళ్ళీ పిలిచి సంఘం ఖాయమని చెప్పాడు. ఆమెన్. పేతురు ఉద్రేకంగా వెళ్ళిపోయాడు, మళ్ళీ చేపలు పట్టుకున్నాను, అవునా. ఏమని ఉద్రేకంగా ఎందుకు వెళ్ళిపోయాడు? నేను పనికిరాను, అవునా, నేను యేసు ప్రభు వెంబడించడానికి అర్హత లేను, కోల్పోయినా అనుకున్నాడు, అవునా. నేను అనర్హుని అనుకున్నాడు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత. అందుకే యేసు ప్రభు కోసం ఎదురు చూడకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేపలు పెట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. చివరికి తన మళ్ళా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి వెళ్ళిపోయాడు. అవి అంత సంఘర్షణ జరిగింది పేదలకి. కానీ యేసు ప్రభు అద్భుతమైన ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. తెలిసాక మరి నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగాడు. యేసు ప్రభు స్టిల్ నేను ప్రేమిస్తూనే ఉన్నాను. యేసు ప్రభు తెలుసు కదా, యేసు ప్రభు స్పష్టంగా తెలుసు పేతురు తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనే విషయం. వాస్తవమైన విషయం. పేతురు ప్రేమించింది కూడా నిజమైన విషయం, అబద్ధం కాదు కదా. కానీ ఆ క్షణం అలా జరిగిపోయింది. అది టెంప్టేషన్, శోధన. అందుకే యేసు ప్రభు పేతురు దగ్గరికి వచ్చాడు. అందుకే నా నిజంగా ప్రేమిస్తున్న సంఘాన్ని నా సంఘాన్ని మేపు అన్నాడు. బహుశా యేసు ప్రభు సంఘాన్ని పేతులాగా ఎవరు మేకుండకపోవచ్చు, పేతులాగా ఎవరు రాస్తుండకపోవచ్చు. అంటే పౌలు మినహా, అంతే కదా. వెయిట్ చేయండి, ఈ టైం అయిపోయింది. పౌలు నేను చేయకూడని దాన్ని నేను చేస్తున్నానని రోమపత్రిక 7:15-25 ఆత్మీయ సంఘర్షణ వెలుగుచ్చాడు. వాస్తవం చెప్పాలంటే, అవునా. అంటే ఎందుకు వస్తుంది ఆత్మీయ సంఘర్షణ అంటే? ధర్మశాస్త్రాన్ని బట్టి ఒక ఆత్మీయ సంఘర్షణను ఎదుర్కొన్నట్టుగా చెప్తున్నాడు. అర్థం అవటానికి, అది మనకు అర్థం కావడానికి. ఆత్మీయ పోరాటం ఏంటిది? శరీర నియమం మరియు ఆత్మ నియమం మధ్యలో పోరాటం, అంతే కదా. ఉంటుందా? ఇప్పటికి ఉందా మన జీవితంలో? దీనికి కాకపోతే పదజాలం మార్చబడింది. ఏమన్నాడు? శరీరానుసరమైన మనసు, ఆత్మానుసరమైన మనసు అని తర్వాత వచ్చిన 8వ అధ్యాయంలో చూపించాడు, అవునా. ముందు నియమాలు ఉండేవి, తర్వాత మనస్సు, అవునా. శరీర మనసు, ఆత్మానుసరమైన మనసు, వీటి మధ్యలో ఏం జరుగుతుందండి? పోరాటం, సంఘర్షణ, ఆత్మీయ పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్, అవునా. స్పిరిచువల్ కాన్ఫ్లిక్ట్స్, స్పిరిచువల్ స్ట్రగుల్స్, ఆత్మీయ పోరాటం. శరీర నియమం, ఆత్మ నియమంలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. శరీరమా ఆత్మన, శరీరమా ఆత్మన, శరీరమా ఆత్మన. పరిష్కారం ఏంటిది?
క్రీస్తులోని గెలుపు ద్వారా విముక్తి. అవునా? ఇలాంటి సంఘర్షణలన్నిటికీ ఒకటే, క్రీస్తులోని గెలుపు ద్వారా విముక్తి అని అంటాడు. కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియో లేదు. క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనం గాబరపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే మనం ఆత్మానుసారంగా జీవించాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. అవునా? అని అంటాడు. శరీరానుసారమైన మనసు మరణాన్ని కలుగజేస్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవాన్ని కలుగజేస్తుంది. అది సమాధానకరమైనదంట. ఆత్మానుసారమైన మనసు ఎలాంటిది? సమాధానం. ఈ రోజు మనకు ఆ సమాధానం లేదు. ఎందుకంటే ఆత్మానుసారమైన మనసు లేని చోట సమాధానం అస్సలు ఉండదండి. సమాధానం మీన్స్ ఇన్నర్ పీస్ ఉండదు. అవునా? ప్రతిదానికి కంగారు పడతాం, ప్రతిదానికి పరిగెత్తాం, ప్రతిదానికి కాలు కాలిన పిల్లలు అడిగితూ తిరుగుతూ ఉంటాం. అవునా? వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ శోధనలకు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. రాయడం అలవాటు మానిపోయినాం కదా. డిక్టేషన్ చిన్నప్పుడు స్కూల్లో చెప్తారు కదా, ఫాస్ట్ గా చెప్తున్నప్పుడే రాయాలి, ఇంకా చూసుకుంటా కూడా రాస్తాడు. ప్రవీణ్ అన్న చెప్పి మీకు డిక్టేషన్ క్లాస్ ఇప్పిస్తా ఉంటుంది. ఓకే, మరి కొన్ని శోధనలు చూద్దాం. ప్రార్థనలో నిరుత్సాహం నిజమేనా? ఎంతమందికి ఉత్సాహం ఉంటుందండి ప్రార్థనలో? ఈరోజు మరొక ఆత్మీయ శోధన ఏంటిదంటే ప్రార్థనలో నిరుత్సాహం అండి. ఎందుకంటే ప్రార్థనలు జవాబులు లేనిదిగా అనిపించడం. ప్రార్థనలో మనం నిరుత్సాహం ఎందుకు చెందుతామంటే ప్రార్థించిన వెంటనే మనకు ఒక జవాబు రాదు రాదు కాబట్టి నిరుత్సాహం చెందుతాం. నిజమే కదా? మనం రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఫలానా వ్యక్తి బాగుపడాలి, ఫలానా వ్యక్తికి ఉద్యోగం రావాలి, ఫలానా వ్యక్తి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తాం. జవాబు వస్తుంది వెంటనే రా. అప్పుడు ఏమనిపిస్తుంది? నిరుత్సాహం స్టార్ట్ అవుతుంది. అవునా? ఇప్పుడు మా టీం మెంబర్స్ అందరు కూడా స్త్రీలు దాదాపు ఎంతమంది అయ్యారు? 35 30 మంది రోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నారండి. ప్రవీణాను తెలియదు బాబు ఈ విషయం. టీం కోసము రోజు 30 మంది ఉదయం 5 గంటలకు 4:50 స్టార్ట్ చేస్తే ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, ఒక గంట, రాత్రి ఒక గంట, దాదాపు ఒక 4-5 గంటలు అన్న రెగ్యులర్ ప్రార్థన చేస్తున్నారు. ఆన్లైన్ లో అందరు వాట్సాప్ కాల్లో జాయిన్ అయ్యారు. మీకే చెప్తున్నారు మీ గురించి. మీరు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఉత్సాహం చెందుతారు. అంటే మేము ఎక్కువ చేస్తలేమని అర్థం కాదు దాని అర్థం, కానీ మాకు నిరుత్సాహం లేదు. ఎందుకు అంటే ప్రార్థనలు వెంటనే జవాబు ఇవ్వవు. అవునా? మీరు ఎంతో బాధతో ఈ రోజు ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయొచ్చు, లేదా ఒక స్వస్థత గురించి ప్రార్థన చేయొచ్చు, లేదా ఒక ఏదైనా ఆర్థికమైన కష్టం ఉంటే వాడి గురించి ప్రార్థన చేయొచ్చు. కానీ వెంటనే మీరు అనుకున్న జవాబు రాదు. రాకపోయేసరికి ఏమైపోతారంటే నిరుత్సాహము చెందుతారు. అది మంచిది కాదు. పోరాటం ఏంటి? ఇక్కడ దేవుడు వినడం లేదా అనే అనుమానం. అరే ఇంత ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వినడం లేదా? వస్తుంది అనుమానం. నిజం చెప్పండి, వింటున్నాడా? ఇంతకు వినట్లేదా? చేయడం అయితే చేస్తున్నాం, ఎట్లా కొంచెం ఆచారానుసారంగా అలవాటైంది కాబట్టి ఇంకా తప్పదని చేస్తున్నాం అని. సో పరిష్కారం ఏంటిదంటే విశ్వాసంతో ఎదురు చూడడం. రోమా 12:12 ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే ప్రార్థనలో పట్టుదల కలిగి. చదువుతారు ఎవరైనా? ఈ ప్రార్థన చేసిన వాళ్ళు అందరం అంటే అందరం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అందరికి అవసరమైనటువంటి విషయం. నిరీక్షణ గలవారై సంతోషించుతూ ఏంటిదంటే నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. సో మనకి ఏముంటుంది? తక్కువగా ఉంటుంది జనరల్ గా, పట్టుదల ఉండదు. ప్రార్థన ఉంటుంది కానీ ఏముండదు ప్రార్థనలో? పట్టుదల ఉండదు కదా. పట్టుదలగా ప్రార్థించాలి, తప్పేం కాదు, బైబిలే చెప్తుంది. అవునా? అలా అని చెప్పి శోధించమని అర్థం కాదు, విసిగించమని అర్థము కాదు. అంటే నిరీక్షణతో కూడిన ప్రార్థన వాసన చెప్పాలి అని. ఇంకా చెప్పాలంటే
రెండో పొరపాటు, ఈ వ్యక్తిగత ఆత్మీయశోధనకు రెండో ఉదాహరణ, అంటే మనం పర్సనల్ ఉదాహరణ చూసాం, ఈ జనరల్ ఉదాహరణలు అందరికి సంబంధించింది. పోరాటం, తాను మారలేనేమో అనే నిస్సహాయత. అవునా? పాపం పట్ల తిరిగి తిరిగి ఎందుకు పడిపోతున్నామండి? మరలా మనం ఎందుకు పడిపోతున్నాం అంటే మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటిదిగా, నేను మారలేను, నేను ఇంతే. అవునా? నా కోపం తగ్గట్లేదని, నేను ఇంతే, నేను మారని విషయంలో. నేను ఇంట్లో సరిగా ఉండలేకపోతున్నాను, నా భర్తకి నేను సరిగా విధేయత చూపించాను, నేను ఇంతేగా, నేను మారను, నా అనిపించలేదు, వాళ్ళు అంతకంటే మించి ఎక్స్పెక్ట్ చేయదు ఇక. నేను ఇంతే, భర్త అనుకుంటాడు, నేను ఇంతే, నా భార్యను ఎందుకో పూర్తిగా ప్రేమించలేకపోతున్నాను, కాబట్టి నేను మారలేను ఇక. అంటే ఎప్పటికీ నేను ఆమెను ప్రేమించలేను ఇక. యేసు ప్రభు చెప్పినట్టయితే అసలు ప్రేమించలేను. అంటే నేను మారలేనేమో అనేటువంటి భయం, నిస్సహాయత అనమాట, చేతగానితనం. ఎందుకంటే అక్కడ పదే పదే ఏమవుతున్నాం, మనం పడిపోతున్నాం కదా. భార్యను ప్రేమించే దగ్గర, భర్తకు విధేయత చూపించే దగ్గర, పిల్లల్ని సరిగా క్రమశిక్షణలో పెంచే దగ్గర, అవునా, అనేకమైనటువంటి చోట్ల మనం పదే 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 పడిపోతున్నాం. అవునా? అది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, కలహం కావచ్చు, కొన్ని ఏరియాలు రాగానే వెంటనే పడిపోతాం. అవునా? కొంతమందిని చూస్తే ఎలా ఉంటది అంటే, వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళు చూడగానే కోపం వస్తుంది, మనమే రెండు మాటలు అనేసి పడిపోతాం అక్కడ. అవునా? ఉండదు అలాంటిది? ఆ నిజమే కదా. అంటే వాళ్ళు ఇంకా మనల్ని అంటే ఎదిరించాల్సిన అవసరం లేకుండా పడిపోతాం. అవునా? కొన్ని పర్సనాలిటీస్ మన లైఫ్ లో అలా ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు, బంధువులు, ఈవెన్ ఆఫీస్ లో కొలీగ్స్, వాళ్ళు ఎదురు పడితే గుడ్ మార్నింగ్ చెప్పడానికి బదులు ఏదో ఒకటి అనాలనిపించే పరిస్థితి. అవునా? అంటే ఇవి ఏమవుతున్నాయి అంటే, ఇక్కడ అలవాటు అయిపోయింది మనకి పడిపోవడం. అలవాటు అయిపోయి ఏమనుకుంటున్నాం, ఇట్స్ వెరీ కామన్, క్వైట్ కామన్ అనుకుంటున్నాం. అవునా? అంటే ఇది సహజం. ఇగో ఎవరైనా మాట్లాడేమంటారు, అన్న ఇది మాకు సహజం అన్న, మా భార్య భర్తల మధ్యలో ఇలాగే ఉంటారు ఎప్పటికీ. అంటే అర్థమేంటి, ఏమని చెప్తారు, మేము మారమన్నా, మీరే అర్థం చేసుకోవాలి, మేము ఇలాగే ఉంటాం, మేము మారం, మీరు అర్థం చేసుకోవాలి, మేము ఇట్లా కొట్లాడుతూ ఉంటాం. ఆ? అంటే పదే పదే పడిపోయిన చోటనే మరలా పడిపోవడం, జారినట్టే ఉంటుంది. అవునా? వర్షాకాలం బురద పడితే జాగ్రత్తగా ఉంటుంది, కాలు పెడితే జాగ్రత్తగా ఉండదు. ఏరియాలో ఉంటాయి పని ప్రతి ఒక్కరికి. నేను స్పెసిఫిక్ ఏరియాస్ గురించి మాట్లాడుతున్నా, అవి మీకు తెలుసు, ఆల్రెడీ అర్థమైపోయి ఉంటాయి. అవునా? మీరు ఎక్కడ పడిపోతారో మీకు బాగా తెలుసు. అక్కడ ఆ ఇష్యూ రాగానే పడిపోతారు వెంటనే. అవునా? అంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి చెప్పేది కూడా ఓపికగా వినం. సో నిస్సహాయత, పోరాటం. పరిష్కారం ఏంటిది? దేవుని క్షమకు ఆలంబనగా నిలవడం, అంటే అనుకూలంగా ఉండటం, లేకపోతే ఆయన దగ్గరికి రావడం. 1 యోహాను 1:9 ఏమని చెప్తుందండి? మీరు మీ పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు గనుక మిమ్మల్ని సమస్త అపవిత్రత ఉంచకంట కదా, పవిత్రులనుగా చేయును. నమ్మట్లేదు దీన్ని కూడా, ల్యాక్ ఆఫ్ ఫెయిత్. మళ్ళీ ఏమంటిది, విశ్వాస సంక్షోభం చూసాం కదా, వచ్చిందా మళ్ళీ అదే. అరే దేవుడు ఉన్నాడు, నేను ఇక్కడ కూడా మారగలుగుతాను అని అనుకున్నప్పుడు మారగలుగుతాను. నిజంగా చెప్తున్నానండి, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తామో మన జీవితంలో మనం అనుకున్న ఫెయిలియర్స్ మళ్ళీ రావు. వచ్చినా కూడా వెరీ బాగా టైం తీసుకుంటాయి అనమాట. మళ్ళీ వస్తాయి ఎప్పుడో ఒకసారి, కానీ టైము గ్యాప్ పెరుగుతుంది. అంటే ముందు రోజుకి ఒకసారి అయితే ఏమవుతుంది అంటే, దేవుని మీద ఆధారపడితే వారానికి ఒకసారి అవుతుంది సేమ్ ఇష్యూ. మళ్ళీ కొద్ది రోజులకి ఏమవుతుంది తెలుసా, నిలబడుతుంది. ఇంకా దేవుని మీద ఆధారపడితే 6 నెలలు అవుతుంది, మళ్ళీ సంవత్సరం రిపీట్ కావడానికి. ఇంకా దేవుని మీద అలాగా పోతూ పోతూ పోతుంటే సంవత్సరాలు గడుస్తుంది. అర్థమవుతుందండి? నేను నా కుటుంబంలో ఏం చేస్తానంటే, ప్రశాంతత కావాలి అంటే నేను దేవుని మీదనే ఆధారపడతాను. ఇంట్లో మనుషులు అన్నప్పుడు అందరూ పర్ఫెక్ట్ గా ఉండరండి. నిజం చెప్పండి, మీరు మీ ఇంట్లో అందరూ పర్ఫెక్టా? మీ భార్య, మీ భర్త మళ్ళీ అనుకుంటారు అనమాట, నా భార్య పర్ఫెక్ట్ కాదన్న అంటాడు ఒక ఆయన, అనుకుంటాడు లోపల. నాకు వెంటనే డౌట్ వస్తుంది, నువ్వు పర్ఫెక్టా? మేబీ నేను అనుకుంటాడేమో అలాగా, నేను పర్ఫెక్ట్ అని. రండి తీర్చుకున్నాడు గ్రౌండ్ లోకి వెళ్ళి. ఎవరు పర్ఫెక్ట్ అనుకుంటారు రాలేరండి అందరు కాదు.
ఐ నో వెరీ వెల్ అబౌట్ మై సెల్ఫ్. నా గురించి నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. సో కాబట్టి నేను ఆ బలహీనతలు దేవుడి దగ్గర పోజాడతాను. ప్రభు, నా బలహీనతలు ఏంటో తెలుసు కదా, నేను ఎక్కడ రియాక్ట్ అవుతున్నా మీకు తెలుసు, ఎక్కడ స్ట్రాంగ్ గా ఉంటున్నా మీకు తెలుసు. నాకు స్ట్రాంగ్ గా ఉన్న విషయాలు ప్రాబ్లం కాదు, నేను ఎక్కడ త్వరగా రియాక్ట్ అవుతున్నా అక్కడే నాకు ప్రాబ్లం ఉంది. ప్రభా, నా జీవితంలో అలాంటి కండిషన్స్ వచ్చిన ప్రతిసారి నేను రియాక్ట్ కాకూడదు అని ఆయన మీద ఆధారపడుతున్న ప్రతిసారి నేను గెలుపును చూడడం ప్రారంభించాను. నా భార్య తెలుసు ఎంత ఆనందం, ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే ఈ మధ్య కాలం ఎక్కువైంది. ఒకప్పుడు గ్యాప్ వచ్చేది కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను ఎక్కువగా. ఒకప్పుడు విజయానికి ఇప్పుడు అనుభవిస్తున్న విజయానికి చాలా వ్యత్యాసం ఉంది నాకు. అంటే చిన్న చిన్న విషయాలు కూడా ప్రార్థన చేసుకుంటున్నాను నేను. అంటే ఇలాగా ఒకవేళ ఏదైనా బాగాలేదనుకో, అది బాగలేకపోయినా ప్రభా నాకు నచ్చాలి అంతే. గొడవ రావు కదా, సమాధానం. బాగాలేకపోతే ఏమంటుంది, ఎందుకు బాగాలేదని అడగాల్సి వస్తుంది, అవునా? అది నచ్చింది అనుకో, ఎందుకు బాగాలేదని అడగాల్సిన అవసరం రాదు. అర్థమవుతుందా మీకు ఎలా జయించాలో చెప్తున్నా. భార్య భర్తలు ముఖ్యంగా, భర్తలారా కుటుంబంలో జయించండి కొన్ని విషయాలు. ఏమని ప్రార్థన చేయండి తెలుసా? ప్రభా, నా భార్యకి ఎన్ని బలహీనతలున్నా, ఎక్కడెక్కడ నాకు నచ్చకుండా ప్రవర్తిస్తుందో అలాంటి ఏరియాలలో తను ఏం చేసినా నాకు ఇంకా అందంగా కనిపించాలి ప్రభా అని ప్రార్థన చేయండి. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి అలా నిజంగా అందంగా కనిపిస్తారు. శేఖర్ ఇప్పుడే ఊహించుకుంటున్నాడు, మౌనిక ఇలా ఉంటుంది అది ఇలా చేస్తే ఇప్పుడు ఆ మౌనిక అలా మార్పు ఎలా ఉంటుంది నేను అలా ఊహించుకున్నాను. నాకే జోక్, నేను జోక్ చెప్పట్లేదు, సీరియస్ గా చెప్తున్నాను. మీ భార్యలు మీకు ఎక్కడ నచ్చారో అక్కడ ఇంకెక్కువ అందంగా కనిపించాలని ప్రాబ్లం చేయండి. అంటే నేను పురుషుని కాబట్టి నా అనుభవం చెప్తున్నాను. ఓకే, అలాగే భార్యలు కూడా అంతే. భర్తలు మీకు ఎక్కడెక్కడ నచ్చారో ప్రభు అక్కడ ఇంకా నాకు హ్యాండ్సమ్ గా కనిపించాలని ప్రార్థన చేయండి. అది వేరే హ్యాండ్సమ్ వాడినా కూడా కనపడం అన్న కష్టం. మీకు రెండు లైట్ కనిపిస్తారు, చాంద్రాలు డే లైట్, ఆలోచన ల్యాండ్ ఫైర్ పెట్టి ఆలోచన కదా. ఓకే చూడండి, ఇలాంటి విషయంలో ప్రభా నన్ను క్షమించు, నేను ఇక్కడ ఓవర్కమ్ చేయలేకపోతున్నాను ప్రభా. నా భార్య ఈ విషయంలో మాత్రం, అన్ని విషయాలు నేను బాగానే ఉంటున్నాను, కానీ పర్టికులర్ ఒక విషయం వచ్చినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను. నిజమా కదా, నేను అక్కడ భరించలేకపోతున్నాను, నేను అక్కడ ఓర్చుకోలేకపోతున్నాను, నా వల్ల అయితే లేదు. అప్పుడు అలాంటి టైంలో నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, కోపం వస్తుంది. కొన్నిసార్లు నేను పరుషంగా మాట్లాడుతున్నాను, లేకపోతే కొన్నిసార్లు గోడల మీదనో వస్తువుల మీదనో చూపిస్తున్నాను నా ప్రతాపం. ఇవన్నీ జరుగుతున్నాయి. మీ ఇంటి దగ్గర వాళ్ళు రావట్లేదా? అదే పాత తీసుకుని బట్టలు ఇష్టం అట్లా కొత్త ఇష్టం సొంటలు పడుతుంది. ఏదైనా కావచ్చు, ప్రజానికి దేవుని దగ్గర సొల్యూషన్. బలహీనతలు కావచ్చు, అవిధేయత కావచ్చు, ఏదైనా సంఘర్షణే కదా. మనం సంఘర్షణ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నిజం చెప్తున్నాను, అంటే నీ భార్య మీద కొన్ని విషయాల్లో నీకు ఎంత మంచిగా అనిపిస్తుందో, కొన్ని విషయాల్లో నీకు చాలా వ్యతిరేకత ఉంటుంది. కొన్ని పనుల విషయంలో నీకు అస్సలు సహించలేదు, ఓడ్చుకోలేదు. అసలు అక్కడ ఆ పరిస్థితి వస్తుందని తెలియగానే నీ లోపల ఆల్రెడీ ఉద్రేకం ముంచుకొస్తుంది. నిజమా కదా? అక్కడికి వెళ్ళముందే అటాక్ స్టార్ట్ చేస్తావు. నిజమా? ప్రవీణ్ పెళ్ళైనట్టు అంటుంది. ఊరుకొట్టుడు అలవాటు అయింది. పెళ్ళైన తర్వాత కూడా కొట్టు. ఏం మాకు తెలియకుండా ఏమన్నా నవ్వడం పాపం అనుకున్నాను. మరి కొంతమంది సెన్సిటివ్ గా ఉండి నవ్వుతో కూడా పాపం అనుకుంటే ప్రాబ్లం. సో నవ్వడం మంచి విషయం కదా. సో సరదాగా నేర్చుకున్నాం, తప్పేమో లేదు. సీరియస్ గా నేర్చుకోవాలి, అప్పుడు సరదాగా కూడా. ఓకే,
కాబట్టి ఏ బలహీనత అయినా దేవుని దగ్గర దానికి ఏముంది, పరిష్కారం ఉంది. నేను 100% దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను, 100% నేను దాని రిజల్ట్ చూస్తున్నాను. మీరు కూడా దాన్ని చూస్తారు. ఆమేన్. నెక్స్ట్, సంఘంలో ద్వంద్వ చింతన చూసి విసుగు చెందడం ఆధ్యాత్మిక పోరాటంలో ఇది ఒక ప్రధానమైనటువంటి విషయం. అంటే సంఘ జీవితం మీద ఆశాభంగం. మనము లోకల్ చర్చెస్ చూసినప్పుడు ఇలా సత్యం నేర్చుకుంటాం, మనకి ఏమనిపిస్తుందండి, మన ఆశ భంగం అయిపోతుంది, నిరాశ ఎదురవుతుంది. సంఘాలు ఇలా ఉన్నాయి, అవునా? ఒక్క సంఘం కూడా కరెక్ట్ లేదు, మనం కరెక్ట్ ఉన్నాం. అదే మరి బ్యాలెన్స్ అర్థం చేసుకోవాలి కదా. వీఆర్ పర్ఫెక్ట్. దాని ప్రాబ్లం ఎక్కడ? సంఘాలు ఏది కరెక్ట్ లేవు. అంటే నాకు చూడే సంఘం లేదు భూమి మీద, నిజమే కదా? అవునా కిరణ్? నీకు చూడే సంఘం లేదు కదా? అన్నా అంటే ఒక అతను ఇట్లా అన్నాడన్నా, ఏమన్నాడంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఒక పర్ఫెక్ట్ చర్చ్ ఉంటుందని నమ్ముతున్నాం. నమ్మడం రైటర్ అంట, నేనే చెప్పాలా? ప్రపంచంలో పర్ఫెక్ట్ చర్చ్ అనేది ఏది లేదు. ఉంటుందా అండి? ఉండదు. పర్ఫెక్ట్ చర్చ్ ఉండదు. వాక్యాన్ని ప్రాక్టీస్ చేసుకునే చర్చ్ ఉంటుంది. లోపాలు ఉన్నప్పటికీ వాక్యాన్ని ప్రాక్టీస్ చేసే సంఘాలు ఉంటాయి, కానీ పర్ఫెక్ట్ సంఘం అనేది లేదు. కాబట్టి పర్ఫెక్ట్ సంఘం కోసం చూడకండి. కొద్దిగా వాక్యాన్ని ప్రాక్టీస్ చేసే సంఘం ఉంటే సరిపోతుంది. మిగతా మనం మెల్లమెల్లగా మార్చుకోవచ్చు, ఓవర్కమ్ చేయొచ్చు. చూడండి, ఆధ్యాత్మిక పోరాటం ఇది ఒక పోరాటం అని చాలా మంది తెలియదు. ద్వంద్వ చింతన వైఖరి అనమాట. విసుగు చెందుతాం, అంటే సంఘం ఇలా ఉంది, వాక్యం ఇలా బోధిస్తుంది, సంఘం ఇలా ఉంది, వాక్యం ఇలా బోధిస్తుంది, సంఘాలు ఎందుకు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మన క్లాసులు వింటున్న వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది, అవునా? నిజమే కదా? ఇది ఎక్కువ ఉండడం వల్ల సమస్యనా పరిష్కారమా? సమస్య. అంటే నేను రియలైజ్ అవుతున్నా కొద్దీ, అరే ఈ ప్రాబ్లం అవుతుంది కదా, దీన్ని పరిష్కరించాలనుకున్నాను. మరి పరిష్కారం ఏంటి? మన దృష్టిని మనుషులపై కాక క్రీస్తుపై నిలిపివేయడం అని, అవునా? సంఘం ఎలా ఉన్నా మన విశ్వాస పోరాటం కరెక్ట్ గా ఉందనుకోండి, ప్రాబ్లము కాదు. లేకపోతే ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మన ఓటమి కారణం సంఘం అనుకుంటాం, లేదండి, అవునా? నిజమే కదా? మన వ్యక్తిగత జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఓడిపోతున్నాం అంటే కారణం ఏమనుకుంటాం? మన చుట్టూ సంఘం సరిగా లేదు, అందుకే నేను ఓడిపోయినా. రైట్ రాను? సంఘం మీద దోష విషయం ఏమంటారు? పాస్టర్లు ఒక్కరు బాగాలేరండి, అందుకే నేను ఓడిపోతున్నా. కిరణ్ బాగా కనెక్ట్ అయినప్పుడు అంటే అదే క్రీస్తు మీద మన దృష్టి నిలిపినాం అనుకో, సంఘం ఎలా ఉన్నా మన జీవితం మాత్రం విజయవంతంగానే ఉంటుంది. పోనీ నేను వచ్చినప్పుడు సంఘం ఉందా అండి? నేను వచ్చినప్పుడు ఏ సంఘం ఉంది ఎవరు చెప్పలేరు, అవునా? నేను వేసుకోవడం అనుకున్నాం, నాకు మంచి సంఘం అంటే నాకు కూడా తెలియదు. కానీ క్రీస్తు మీద ఆధారపడడం వల్ల నిలబడ్డమా లేదా? నేను సంఘాన్ని బట్టి నిలబడ్డానా, క్రీస్తుని బట్టి నిలబడ్డానా? నిజం చెప్పండి. నేను సంఘాన్ని బట్టి ఎప్పుడు నిలబడ్డా? కేవలం క్రీస్తుని బట్టే నిలబడ్డాను. ఫ్యాక్ట్ అది. మీరు ఎంత వద్దన్నా నా జీవితంలో 20 సంవత్సరాలు మీరు వెనక్కి పరిశీలించుకుని అదే కనిపిస్తుంది. కొంతమంది అనువాలు పరిచయమైనా నేను ఆ సంఘంలో సభ్యుని కాదు, ఆ సంఘంలో ఒక్కరోజు నేను అటెండ్ చేసిన వ్యక్తిని కూడా కాదు. అసలు నేను 2003లోనే సంఘం స్టార్ట్ చేసిన. అప్పటి నుండి పోరాటం, గృహ సంఘం అప్పుడే స్టార్ట్ చేసిన. 2002లో తెలుసుకున్నాను, 1లో రక్షించబడ్డాను, 3లో గృహ సంఘం స్టార్ట్ చేసిన. మా ఫ్యామిలీ ఒక 3-4 ఫ్యామిలీతో ఇంట్లోనే అక్కడ నుండి ఫైటింగ్. అప్పుడు వేరే సంఘాలు చూసే అవకాశమే లేదు. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు మనకు తెలుసు అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అని. ముందు 2 సంవత్సరాలనే చూడాల్సిన సంఘాలని చూసేసినాం. సో కాబట్టి సంఘంలో ఉండేటువంటి ద్వంద్వ చింతనను బట్టి విసుగు చెందకండి, అసూయ చెందకండి, ఆశాని భంగము చేసుకోకండి. పాస్టర్లను చూసి, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి వాటి మీద బర్డెన్ పెంచుకొని ఎలా వాటిని మనం పరిష్కరించుకోవాలని బోధ ద్వారా, సత్యం ద్వారా ప్రజలు మేలుకొల్పడం లేదు, అవునా? అది చేయాలి. నేను అదే స్టార్ట్ చేశాను, అవునా? మేము అదే స్టార్ట్ చేసాం అన్న. నేను 15 సంవత్సరాలు కొద్ది రోజుల ముందు నేను స్టార్ట్ చేసాను ఇండివిజువల్ గా. అన్న కలిసిన తర్వాత నా బలం పెరిగింది కొంచెం ఎక్కువ. ఒక సహోదరుడు బలంగా ఉంటే వేరే ఉంటుంది కదా. సో దేవుడు ఒక సహోదరుడు బలం ఇవ్వడం ద్వారా ఇంకొంచెం ఎక్కువ
ముందుకెళ్ళడం జరుగుతుంది. సో మనం చేయాల్సిందే అంతే. ఎప్పుడు చేస్తామంటే క్రీస్తు మీద మన మనసు ఆనుకున్నప్పుడు, నిలబడినప్పుడు మాత్రమే. నాలుగోది, ఆధ్యాత్మికమైనటువంటి పోరాటంలో దేవుని అభిమతం తెలుసుకోవాలన్న తపన. అది కూడా ఒక సంఘర్షణ, అవునా? దేవుని నా చిత్తం ఏంటి నీ జీవితంలో, నేను ఎక్కడ ఉద్యోగం చేయాలా, ఏ ఊళ్ళో నివసించాలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఇంకా ఏంటిది నా విషయంలో దేవుని చిత్తం అని తెలుసుకోవాలనే తపన ద్వారా కూడా ఏం కావాలంటే అర్థం కాక ఏం చేస్తాం, ఓడిపోవడం జరుగుతుంది, అవునా? తొందరపాటు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. వెంటనే అర్థం కాదు దేవుని చిత్తం, కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్నిసార్లు, అవునా? పరిష్కారం ఏంటిది? ప్రార్థన, వాక్యదానం, ఆత్మ నడిపింపు ద్వారా మార్గదర్శనం పొందుకోవచ్చు. అంటే ఆధారపడాలి, ఎక్కువ ఆధారపడాలి. నేను చాలా గోజాడవాని ప్రభావ, నేను ఎప్పుడైతే వెళ్ళాలి, నాకేం అర్థం కావట్లేదు, నువ్వు ఎటు పోమంటాడు పోతా, కళ్ళు మూసుకొని పోతా ప్రభావ. నేను దేవుడు నిజంగానే అలా నడిపించాడు, నువ్వు ఇక్కడికి వెళ్ళమంటే అక్కడికి వచ్చేసి. సో ఎవరిని పెళ్లి చేసుకుంటే అలానే చేసుకుంటాను, నేను గుడ్డిగా నేను దేవుడి మీద ఆధారపడ్డాను. మంచిదే, విశ్వాసంతో ఆధారపడడం, అవునా? ఎవరు చేసుకుంటా అంటే దేవుని చిత్తంలో అంటున్నా. మళ్ళీ ఎవరు చేసుకోమంటే మన ఇష్టం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడద్దు. ఐదోది, నూతన విశ్వాసకి బాధ్యతలు ఇవ్వాలనే చేపట్టాలనే ఇష్టం కూడా ఆత్మీయ సంరక్షణ కారణం అవుతుంది. కొత్తగా రక్షించబడిన వాళ్ళకి సంఘంలో వెంటనే బాధ్యతలు ఇవ్వకూడదు. ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. 2-3 సంవత్సరాలు ట్రైనింగ్ కావాలి వాళ్ళు, అవునా? ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన లావాదేవీలను గురించిన శోధన ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన లావాదేవీలు అసలు ఇవ్వకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన టీం ₹1 ఉంది అనుకోండి, ఎవరు పడితే ఆర్థిక బాధ్యతలు ఇవ్వకూడదు. ఎందుకంటే మంచిది కాదు. అంటే కేపబుల్ ఉన్న తీసుకోవాలి ఎవరైనా కానీ, ఇద్దరు ఉండాలి. ఒకరిద్దరు కలిసి చేస్తే ఏమవుతుంది అని అంటే ఒకరు తప్పించి ఒకరు అకౌంటబిలిటీ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో పరిష్కారం ఏంటంటే ముందుగా పరీక్షించి అనిందుడు అయితే బాధ్యతలు ఇవ్వచ్చు. 1 తిమోతి 3:7 ప్రకారం ఏమంటారంటే, సంఘంలో డీకన్స్ పరిచర్యలో ఆర్థిక సంబంధమైనటువంటి బాధ్యతలు, ఆహారాన్ని పంచిపెట్టే బాధ్యత తీసుకుంటున్నప్పుడంట అనింద్యుడు అయితే ముందుగా పరీక్షించాలి. కొత్తగా చేరిన వారికి అసలు బాధ్యతలు ఇవ్వకూడదు. ఎందుకంటే కొత్తగా చేరిన వారికి బాధ్యతలు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే గర్వాంధ్ర అవుతున్నాడు. అంటే చూసినా ఇంతమందిలో ఉన్న వెనుకొచ్చిన నాకే ఈ బాధ్యతలు అప్పగించాడంటే ఏమొస్తుంది? గర్వం. అందుకని గర్వం వస్తే ఏమైందంటే అపవాది కలిగిన ఉరిలో పడిపోతాడండి. ఎవరు పడిపోయారు గర్వంతో? సాతాను, అవునా? లూసిఫర్ పడిపోయాడు. సో గర్వానికి నాంది అనమాట. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి బాధ్యతలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదండి. అందులో ఆర్థిక సంబంధం అసలు ఇవ్వకూడదు. ఎందుకంటే మిగతా శోధనల కంటే ఆర్థిక శోధన మరి ఎక్కువ ఉంటుంది. రూపాయి లోపల వేసుకోవాలనే ఫీలింగ్ కలిగిస్తుంది. రూపాయి కదా అనిపిస్తుంది, అవునా? కొన్నిసార్లు ఆ సంఘంలో ప్రాధాన్యతకై ప్రధానత్వం కోరే సాహసం, ఇది ఒక ఆత్మీయ సంఘర్షణ. నాయకుల మాట ఎదిరించడం, తన మాట నెగ్గాలనే పంతం అన్నమాట. దియోత్రెఫలాగా 3 యోహాను 1:9 దియోత్రెఫ్ అనే వాడు ఏం చేశాడు? ప్రధానత్వం కోరుతున్నాడంట సంఘంలో, అవునా? యోహాను దాన్ని అంగీకరించలా. ఈరోజు ప్రధానత్వం గురించినటువంటి సమస్య చాలా పెద్దది సంఘంలో, అవునా? నేనంటే నేను పోటీతత్వం, అవునా? ప్రధానత్వం కోరడంలో చాలా పోటీతత్వం. అది బైబిల్ విరుద్ధమైనటువంటి విషయం అండి. నిన్ననే మనము నాయకత్వం ఏదో ఉదాహరణలో చూసాం కదా. ప్రధానత్వం కోసము నాయకుల యొక్క స్ట్రక్చర్ ఎంత భయంకరంగా సృష్టించుకున్నారో చూసాం మనం. అలాంటి వాళ్ళని హెచ్చరించాలా? మారకపోతే ఏం చేయాలా? ప్రక్కన పెట్టాల్సిందే. వాళ్ళని కొనసాగించకూడదు నాయకత్వంలో కానీ ప్రధానత్వంలో కానీ. అందుకే నాయకులుగా ఉన్న వాళ్ళకి ఈ గర్వం అనే శోధన ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది రాకుండా జాగ్రత్త పడాలి. నేనైతే ప్రతిరోజు భయపడుతూనే ఉంటాను. అందుకని నా ప్రతి మాట క్లాసులు చెప్తున్నాడు జాగ్రత్తగా మాట్లాడతాను. అందుకే మేము అనే పదం ఎక్కువ వాడతాను ప్రతిసారి. మోర్ దెన్ 98% మేము అనే వాడతాను. మేము అంటే నన్ను, ప్రవీణ్ అన్నని, సురేష్ని కలుపుకొని, బోధించేవాడిని కలుపుకొని మేము ఇలా బోధిస్తున్నాం. మేము ఓకే. సో ఇలాంటి ఆత్మీయ శోధనలు గర్వానికి మరియు అవిధేత కారణం అవుతాయి. సంఘంలో గలిబిలికి కారణం అవుతాయి. సంఘంలో ఐక్యతను పాడు చేస్తాయి. అంత మాత్రమే కాదు, ఇతరులు చేసే పరిచయకు ఆటంకంగా మారుతాయి. సో మనమే కూడా సంఘంలో బోధిస్తున్న వాళ్ళు ఎవరైనా, ముఖ్యంగా టీమ్ ఇండియాలో మనం బోధిస్తున్న వాళ్ళము ఎప్పుడు కూడా మేము అనే పదజాలాన్ని వినియోగించాలి. ఎందుకంటే నోట్స్ తయారు చేసినా కూడా దాన్ని ఎవరు చేసినా
అందులో మన పాత్రతో పాటు అనేకుల పాత్ర ఉంది కదా. కాబట్టి అది మేము అని సంబోధించడం, అంటే మేము అన్నప్పుడు మనము దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వారందరినీ మనం ఇన్వాల్వ్ చేసిన వాళ్ళము. అందుకే అపోస్తులు కూడా ఎప్పుడు కూడా నేను అనే పదజాలానికంటే మేము అంటాడు. అంటే తిమోతిని తీతును పౌలు కలుపుకొనే మాట్లాడతారు ఎప్పుడు కదా. మేము అపోస్తులం అయి ఉన్నాము, అవునా. తనతో ఉన్నటువంటి జత పని వారిని ఎప్పుడు కూడా పక్కన పెట్టి నేను అనేటువంటి విషయాలను వాడలేదు. నేను అనేది ఎక్కడ వాడిండు? తను వ్యక్తిగతంగా చేసిన తప్పులను అవును, అది నేనే ప్రశ్న అయిపోతుంది. వ్యక్తిగతమైన విషయం కదా. వ్యక్తిగత విషయంలో వ్యక్తిగతంగా నేను అని సంబోధించుకున్నాను, అవునా. సో ఇది కేర్ఫుల్ గా చూసుకోవాలి. చూడండి, కొరంది 10:13 చూస్తున్నాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఎంత అద్భుతమైన లేఖనం అండి. ఏంటిదంట? ఎంత కామన్ గా చెప్తాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలగలేదు. మొదటి కొరంది 10వ అధ్యాయంలో మాట్లాడుతున్న శోధనలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్న అనేకమైన శోధనల గురించి అక్కడ చెప్తున్నాడు, అవునా. వాళ్ళు వ్యభిచరించి ఒక్క దినం కూలిరి, అవునా. దేవుని ఎలా శోధించి నాశనం అయ్యారు, సనిగి ఎలా సంహారకుని చేత సంహరించబడ్డారు, అనేకమైన విషయాలు అక్కడ చెప్తూ సంఘం గురించి. మీకు అసలు కలిగిన ప్రతి శోధన కూడా సాధారణంగా మనుషులు కలిగేదే. ఏదో వింత కలిగినట్టు ఎవరు ఓకే. ఏమన్నా అందుకే ఇంకేమన్నా అద్భుతమైన విషయం, దేవుడు నమ్మదగిన వాడు. ఏం అద్భుతమైన మాట అండి దేవుడి గురించి. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. బట్ స్టిల్ క్రైస్తవుడు ఏమనుకుంటున్నాడు అంటే, లేదు లేదు, నేను పడిపోయేదానికంటే ఎక్కువ శోధించాడు ఈసారి, అవునా. అందుకే పడిపోతూనే ఉంటాం. ఏమంటారు కదా, దేవుడు మనల్ని ఎప్పుడు శోధించినా పడిపోయే విధంగా శోధిస్తాడు, అందుకే పడిపోతుంది. అంటే ఇది నమ్మట్లా. అంటే ప్రాబ్లం మనదా ఎవరిది? అంత పడిపోయేలా చేస్తారంటే ఎవరినైనా ఓర్చుకునే అంతనే, నువ్వు సహించే అంతనే శోధిస్తారంట. మనకేం ప్రాబ్లము? మనకు ఓపిక లేదండి. ఏం లేదు, మనకు 2 రోజులు టైం ఉంటది. కానీ 2 రోజులు ఆ చివరి క్షణం వరకు ఎదురు చూసే ఓపిక మనకి ఉండదు. 2 రోజుల ముందే తప్పు చేసేస్తాం మనం, అవునా. అది మన ప్రాబ్లం. అది ఆర్థికంగా కావచ్చు, మరో కారణం వల్ల కావచ్చు. మనుషులు కలిగే శోధనలు ఏవి కూడా ఏంటిదంట, అంత మించి ఏం సంభవింపలేదు. రెండోది, దేవుడు నమ్మదగిన వాడు. మూడోది, సహింపగలిగినంతనే అనుమతిస్తారంట. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలగజేయండి. మనకి అవసరం లేదు. ఎందుకు? మనకు మార్గం ఉంది కదా. వెరీ లేదు హౌ టు ఓవర్కమ్ ఇట్. మనకి ఎలా జయించాలో బాగా తెలుసు. కాబట్టి ఆ టైంలో ఏం చేయాలా? దేవుని సైడ్ చేసుకోవాలి, పక్కన పెట్టాలి. ఎందుకు ప్రభావ మీకు ఏం తెలియదు. ఎందుకంటే దేవునికి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండవు. మనం గ్రేట్ కదా, ఎక్స్పీరియన్సెస్ అనుభవం గడించడం వల్ల మనం దిద్దగం. ఏసు ప్రభావం అంటే దేవుడు ఏమైనా ఇక్కడికి వచ్చి మన లాంటి కష్టాలు ఏమైనా అనుభవించాడు అనుకుంటాం అనమాట. యాకోబు 1:12 శోధన సహించువాడు ధన్యుడు. మనం సహిస్తున్నామా, సహించట్లేదా? మనకే తెలుసు. రెండోది, అలా సహించేవాడు ధనుడు అంట. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. మనకు జీవ కిరీటం ఏమవసరం అండి? ఆహా, నాకు ఇప్పుడు అర్థమైంది అసలు విషయం ఏంటో. ఇప్పుడే అర్థమైంది, నాకు ప్రత్యక్ష వచ్చింది. ఏంటో తెలుసా? ఎందుకన్నా మనకు జీవ కిరీటాలు అలా అయితే అనవసరంగా గర్వం వస్తుంది. అందుకే నేను నన్ను తగ్గించుకుంటున్నాను. జీవ కిరీటాలు వద్దు నాకు. అందుకే నేను శోధనని పడిపోతాను. ఎందుకంటే ఎదిరించి గెలిస్తే ఏమవుతుంది? జీవ కిరీటం వస్తుంది. ఎందుకని? కిరీటం వస్తే మనం గర్వించి పడిపోతాం. అందుకే శోధనలు ఏం చేయాలా? పడిపోవాలి, సహించకూడదు. అవునా కదా?
తాత తగ్గింపు. అది ఇది పరిస్థితి మన ఇలా అయిపోయింది అనమాట. ఈ మాట చదివిన తర్వాత కూడా నేను అనవసరంగా ఆలోచిస్తున్నాడు అర్థం ఏంటిది అన్న, తట్టుకోలేకపోయినా అన్న, చూసి 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 ఇక తట్టుకోలేక పని చేసిన అంటున్నాడు కొంతమంది. అలా చేస్తావు నువ్వు? తట్టుకోలేనంత ఏమొచ్చింది? దేవుడు ఎంత తట్టుకునే శక్తి ఉంటే అందరూ ఇస్తాడు, అవునా? మరి నువ్వు తట్టుకోలేని పరిస్థితి నీకెందుకు వచ్చింది? అంటే నీకు ఓపిక లేదు, సహించడము తెలియదు, సహించడం అలవాటు కాలే. ఒక బ్రదర్ అంటాడు, నాకు తట్టుకోలేకపోయినా అందుకే నా భార్య రొటేషన్ కదా, అన్న వల్ల రాలే, అందుకే నేను చేసిన. నిజంగా అలా ఉంటుందా? అలాంటి పరిస్థితులు బయటికి వెళ్ళిపోవాలి, అవునా? అరే ఉంటే నేను అనవసరంగా మాట్లాడుతానేమో, కొడుతానేమో అని భయం ఉంటే, అంత భయం ఉంటే, అంత బలహీనత నీకు ఉంటే ఏం చేయాలా? ఆ పరిస్థితి రాగానే పారిపోవాలి అక్కడ నుండి, అవునా? ఒప్పుకో, దానికేమో నెగిటివ్ క్రీడా ఉందని కొమ్మలు ఉన్నాయా అనుకోని, తప్పు చేసినా అనుకోని, అనుకుంటే ఏమైంది? నీ భార్య నీ భార్య కదా, కొని డోర్ పెడుతున్నా అంటే కొట్టమని చెప్తారు, ఎదురు నుంచి ఇద్దరికి సో ఈ విషయాలన్నీ వ్యక్తి యొక్క ఆత్మీయ పరిస్థితిని వివరిస్తాయండి. ముఖ్యంగా దేవుడితో సంబంధంతో, నైతికతలో, విశ్వాసంలో ఎదురయ్యే లోపలి సంఘర్షణ తెలియపరుస్తాయి. అయితే కొన్ని వ్యతిరేక శోధనలు చాలా ప్రమాదకరం. ఏదైతేనేమి దేవుని మీద ఆధారపడితే దేవుడే పరిష్కార మార్గం చూపుతాడు. కానీ మనకున్న సమస్య ఏంటిదంటే దేవుడి మీద ఆధారపడకపోవడం. ఇక్కడ సొల్యూషన్ ఇక్కడే వచ్చింది. సమస్య చూసినాం, అందులోనే సొల్యూషన్ కూడా మనం చూసుకుంటూ వచ్చినాం, అవునా? చూడు, దేవుడి మీద ఆధారపడము అలవాటు చేసుకోవట్లే. నా దృష్టిలో దేవుడి మీద ఆధారపడడం అంటే ఏంటో తెలుసా అండి? ఇక్కడ చైర్ లేదు, చైర్ ఉందనుకొని కాలు మీద కాలేసుకొని కూర్చోవాలా? పాయింట్ అర్థమైందా? ఇక్కడ చైర్ లేదు కానీ ఒక కాలు తీసి ఒక కాలు మీద చేసుకొని బ్యాలెన్స్ లో కూర్చోవాలి. ట్రై చేయండి ఎవరన్నా. ఎందుకు పడిపోతామండి? కూర్చోవచ్చు. మీరు చూపించండి పెద్దలు అందరికంటే. అంటే దాని అర్థం ఏంటిది? ఆధారం కనిపించదు కానీ ఆధారం ఉన్నంత విశ్వాసము కనిపిస్తుంది. ఆమె దేవుడి మీద ఆధారపడడం అంటే అర్థం ఏంటిది అంటే అక్కడ ఆధారం ఉండదు, కనిపించదు. మనం ఉంటుంది కానీ కనిపించదు. కాబట్టి కనిపించినటువంటి ఆధారం ఉన్నప్పుడు ఎలా మనం ధైర్యంగా ఉంటాం, అలాంటి ధైర్యాన్ని చూపించడం అన్నమాట. దాన్ని ఆధారపడడం అంటారు. అలా ఆధారపడితే ధైర్యం వస్తుంది, విశ్వాసం పనిచేస్తుంది, అవునా? ఆధారపడినప్పుడు విశ్వాసం పనిచేయదు, విశ్వాసం లేదు ఆధారం ఉండదు. ఇవి రెండు లేకపోతే ధైర్యము ఉండదు. నాకు ఈ విషయంలో నిజంగా డానియల్ గారు మెచ్చుకుంటాను. నాకు తెలుసు డానియల్ గారు ఎంత కష్టాల్లో ఉన్నాడు. నేను ఎప్పుడు డానియల్ గారితో మాట్లాడినప్పుడు నిరుత్సాహకరమైన ఒక్క మాట నేను ఆయన నోటి నుండి వెళ్ళేదాన్ని. సార్ ఏమైతే సార్ మంచిగా జరుగుతుంది, ఏదో టైం పోతే ఉంది సార్, మళ్ళీ సంపాదించుకుని దేవుడు చిత్తం ఇంకా ఉండకపోతే అంటే అది ఉండాలా? వాస్తవం చెప్పాలి, అదే మనిషిని బ్రతికిస్తారు. అది ఉండాలి లేదా సెకండరీ. ఫస్ట్ ఏం ఉండాలా? విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి, అవునా? చాలు ఆయన ధైర్యం. మనం మాట్లాడినప్పుడు అదే అంటున్నాడు, సార్ మీకంటే పెద్దది సార్ మీరు ఎదుర్కొనేది చిన్నది, మీరు ఎదుర్కొనేది పెద్దది కదా సార్, మీరు ఎట్లా వచ్చుకున్నారు నాకు అర్థం కావట్లేదు. సో ఒక మనిషిని చూస్తే ఎంకరేజ్ కావాలండి, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రోత్సాహం కలగాలి. మాకు గాజువాకలో కూడా మా లోకల్ చర్చ్ మెంబర్ ఒక అతను ఉంటాడు, ఇప్పుడు వైజాగ్ గాజువాకలో ఉంటున్నాడు. ఆయన కూడా అంతే, ఎంత కష్టం వచ్చినా అనయ్య దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు ఎందుకు అని. సో ఆ విశ్వాసాన్ని బట్టి మేము మా కుటుంబాన్ని దత్తత తీసుకున్నాం సంఘం తరఫున. వాళ్ళ పిల్లలు మేము సంఘం నుంచి వెళ్ళి రఘు సహాయం ద్వారా చదివించడం జరిగింది ఇంటర్ వరకు. సో అంత విశ్వాసం కనబడితే మంచిగా అనిపిస్తుంది, అవునా? ఎప్పుడు సనుగుతూ కొనుక్కున్నాను రూపాయి కూడా సహాయం చేయాలనిపిస్తాం. నిజం చెప్తున్నా, చేసినా కూడా వాల్యూ ఉండదు. ఎందుకంటే ఇచ్చినా కూడా మళ్ళీ సముద్రం ఉంటాడు, అవునా? అందుకే ఆనందం ఉన్న రూపాయి ఇస్తే నిలవగలిగిందా ఉంటుంది. ఈ సనుక్కున్నానికి ఎంత సహాయం చేసినా
చేయనట్టే ఉంటుంది నా అంటే సనుగు గొనుగులు ఉన్న వాళ్ళకి చేయాలనిపించదాన్ని ధైర్యంగా అనిపించాలి అవునా కష్టంలో ఉన్న ఏముండాలా ధైర్యం ఉండాలి కష్టంలో ఉన్న విశ్వాసము కనిపించాలి ఈ ఆత్మీయ సంఘర్షణలు ఇలాంటివి అన్నమాట అందుకే నువ్వు ఆధారపడు దేవుడు నీకు పరిష్కారము చూపిస్తాడు ఆత్మీయ శోధనలు అనేవి సామాన్యమైనవే ప్రతి విశ్వాసి అనుభవించే శాశ్వత పోరాటాలు అవి ఈ పోరాటంలో దేవుని సహాయం కోరడం ముఖ్యం ఆయన సహాయం లేకుండా గెలుపు సాధ్యము కాదు సో బైబిల్ వాక్యాలు మనకు వెలుగుగా ఉంటాయండి కీర్తన 119 105 అవునా ఆయన వాక్యం మనకి ఏంటి త్రోవకి వెలుగు కదా దీపం అయినా నమ్ము మనం సో కాబట్టి వాక్యం మీద ఆధారపడడం చాలా ప్రధానమైన విషయం నమ్ముతాం అంటే మనం చదువుకోవడం ఎక్స్పర్ట్స్ ఆయన వాక్యం మన పాదములకు దీపమై ఉన్నది కదా చీకటి కలిగి ప్రతి చోట అది వెలిగించుకుంటుంది కానీ మనకు దీపం అవసరము లేదు ఏమంటారు వాక్యము దీపం అని తెలుసు అది చీకటి గల ప్రతి చోట వెలిగిస్తుందని తెలుసు అయినా కూడా మనకు ఆ దీపము అవసరము లేదు గ్రేట్ కదండి గ్రేటే కదా మరి డార్క్ లో కనపడాలనుకుంటా అలా అలా వెళ్తుంటే చీకటి మొత్తం దాటేసుకుంటూ పోతారు అనమాట కదా ఇంకా బాగా చీకటి కటిగా చీకటి కనిపిస్తలేదు అనుకుంటే వెళ్ళిపోతా ఉన్నాను కదా కానీ వెనక్కి తిరిగి చూసుకునేసరికి చాలా దూరం అయిపోయి ఉంటుంది కదా వెనక్కి రాకుండా ఓకే ఇప్పటి వరకు మనం ఫెయిల్యూర్స్ లో ఎఫ్ అక్షరం మాత్రమే చూసినాం అవునా ఒక్క పాయింట్ మాత్రమే అయింది కాబట్టి ఇంకేడు పాయింట్స్ ఉన్నాయి మీ ఇష్టం మరి ఎందుకంటే నేను ప్రతిదీ చాలా క్షుణ్ణంగా డీటెయిల్డ్ గా నేను నేర్పించాలనుకున్నాను ఒక్క విషయం నాకు అర్థం కావాలని సో ఫాలోయింగ్ ఇంటూ టెంప్టేషన్స్ కదా స్పిరిచువల్ టెంప్టేషన్ అనేటువంటి మొదటి పాయింట్ మనము నేర్చుకోవడం జరిగిందండి ఇది ఇది ముందుగా ఎవరైతే మీ వ్యక్తిగత జీవితంలో పాటిస్తారో అప్పుడు వాళ్ళు మీకు సంఘంలో కూడా నేర్పించడానికి ప్రయత్నం చేయండి నేను తయారు చేసిన పీపీటీస్ అన్ని మీకు ఇస్తాను నాకేమో మీరు పాటిస్తే మంచిగా సంతోషంగా ఓకే రెండోది ఫెయిల్యూర్ లో ఏ ఫర్ యాక్టింగ్ ఇన్ ఇన్స్టెబిలిటీ అస్థిరత ద్వారా నడుచుకునుట రెండోది అస్థిరత మనం నేర్చుకున్న పాయింట్ 8 పాయింట్ ఇన్స్టెబిలిటీ అస్థిరత అన్స్టేబుల్ థాట్స్ ఆర్ వేవరింగ్ మైండ్స్ కెన్ డిలే అంటే డిలే అవర్ ఫెయిత్ అండ్ కన్సిస్టెన్సీ ఏంటిదంట అస్థిరమైనటువంటి ఆలోచనలు మన మనసును ఊకేం చేస్తాయంటే మార్గం తప్పిస్తాయి అన్నమాట విశ్వాసం నుంచి వెళ్ళి విశ్వాసంలో స్థిరంగా ఉండకుండా విశ్వాసంలో స్థిరంగా నిలబడకుండా ఏం చేస్తాయి అని అంటే డిలే అంటే యాక్చువల్ ఏంటంటే పట్టాలు తప్పడం అనే పరిభాషతో వాడబడింది రైలు పట్టాలు ఉండే చూసిన పట్టాలు తప్పడం గాడి తప్పడం మార్గం తప్పడం అంటే ఎప్పుడైతే మనం అస్థిరంగా ఉంటామో అస్థిరమైనటువంటి మన ఆలోచనలు అన్ని కూడా ఏం చేస్తాయి అంటే మన విశ్వాసంలో స్థిరంగా నిలవబడకుండా మన మనసును పరిపరి విధాలు ఏం చేస్తాయంటే పట్టాలు తప్పిస్తాయంట మన పట్టాలో నడవే అప్పుడు దారి తప్పిస్తా ఉంటాయి అందుకే అన్స్టెబిలిటీ అనేది అసలు ఇన్స్టెబిలిటీ అనేది అస్థిరత అనేది చాలా భయంకరమైనది క్రైస్తవ ఓటమికి ఇది రెండో కారణం మొదటి కారణం ఫాలింగ్ టెంప్టేషన్స్ ఆత్మీయ శోధనలు పడిపోవడం అయితే రెండోది ఏంటిది అని అంటే అస్థిరంగా నడుచుకోవడం అస్థిరత అనేది వ్యక్తి యొక్క భావాలు ఆలోచనలు లేదా ప్రవర్తనలో స్థిరంగా లేకపోవడం మనము మన ఆలోచనలో స్థిరత్వం ఉండదు ప్రవర్తనలో స్థిరత్వం ఉండదు భావాల్లో స్థిరత్వం ఉండదు భావాలు ఆలోచన స్థిరత్వం లేదంటే నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు నిర్ణయాల్లో స్థిరత్వం లేదంటే ప్రవర్తనలో స్థిరత్వం ఉండదు అంటే వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటిది ఆలోచనలు అవునా వేవరింగ్ మైండ్ అన్నమాట అవునా ఈ మైండ్ మనల్ని ఏం చేస్తా అంటే స్థిరంగా ఉండనే అన్న మీరు ఎన్నో చెప్పండి మన మనసు అంతా కలకలం ఉందన్న
కదా. ఈ కలకాలం ఏం చేస్తుంది? కలకాలమే సృష్టిస్తుంది. అవునా? విశ్వాసం విజయాన్ని కలిగిస్తే కలకాలం ఏం చేస్తుంది? కలకాలమే రేపుతుంది. దానికి విశ్వాసాన్ని విజయాన్ని ఇచ్చే శక్తి లేదు కలకాలానికి. అవునా? కలకాలం విజయాన్ని ఇస్తుందండి. నెక్స్ట్, ఇది శారీరకంగా, మానసికంగా లేదా ఆధ్యాత్మికంగా వ్యక్తి కుదురుకోలేకపోవడాన్ని సూచించవచ్చు. కుదురుకోవడం అన్నమాట. ఇక పడిపోతూనే ఉంటాడు వెనక్కి. మళ్ళీ కలిసినప్పుడు ఇంకొంచెం వెనక్కే పోతాడా. లాస్ట్ టైం కలిసినప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉండదంటే, ఇంకా అన్న పర్వాలేదు బాగానే ఉన్నాను, కొంచెం కంట్రోల్ అయింది అన్ని విషయాలను. మళ్ళీ ఒక 1 year తర్వాత కలిసి అన్ని డబ్బులు అయినాయంట. అంటే వెనక్కి పోతున్నాడా ముందుకు పోతున్నాడా? సో ఆఫ్ ద మీనింగ్ అస్థిరత అంటే స్థిరత లేకపోవడం, నిలకడ లేకపోవడం, మారుతూ ఉండే స్థితిని అంట. అవునా? ఏంటది? అంటే మనం అన్చేంజబుల్ గాడ్ కలిగి ఉండి చేంజబుల్ యాటిట్యూడ్ కలిగి ఉన్నాం. అవునా? అర్థమవుతుందా? వీ హ్యావ్ అన్చేంజబుల్ గాడ్ బట్ సో మనం ఏం చేస్తున్నాం అంటే చేంజబుల్ మైండ్ కలిగి ఉన్నాం. మార్పు లేని దేవుణ్ణి కలిగి మారుతూ ఉన్న మనసు అంటే మారుతున్న మనసు అంటే మంచిగా మారట్లేదు ఈ మనసు. అర్థమవుతుందా? మంచిగా మారుతుందా? అస్థిరత్వం కలిగినటువంటి మనసుగా మారిపోయింది. పరిభాషలో వివరంగా మానసికంగా భావోద్వేగాలు తరచుగా మారుతూ ఉండడం. అంటే ఒకసారి ఉదాహరణ ఆనందంగా ఉండడం, కొద్ది సమయంలో విపరీతమైన నిరుత్సాహం, ఎవరు ఇక ప్రపంచంలో ఎవరికి లేని కష్టం అని వచ్చినట్టు. అవునా? కొంతమంది నవ్వించడం కూడా కష్టమే. నిజమా? ఎప్పుడు మూడిగా ఉంటారు, ఏదో కోల్పోయినట్టుగా. నవ్వే టైంలో కూడా బలవంతంగా నవ్వుతారు కదా, తప్పదు అన్నట్టుగా. నా లోపల ఉన్న బాధ వేరైంది, బ్రదర్ అయితే ఇక్కడ నవ్విస్తున్నాడు. టీవీకి అయితే ఎవరు బాధలు పట్టించుకోకుండా నవ్విస్తూనే ఉంటారు. వాళ్ళకి అప్పుడు కోపం వస్తా ఉంటది, అరే నేను బాధపడుతుంటే నవ్విస్తున్నాడే నాకు. సో ఇది మనం స్టేబుల్ గా లేవు, స్థిరంగా లేవు అన్న దానికి ఉదాహరణ. అవునా? ఎప్పుడు ఒకే రకంగా ఉండాలండి క్రైస్తవుడు. అవునా? బాధలు కూడా ఒకే రకంగా ఉండాలి వాస్తవం చెప్పాలండి. అవునా? క్రైస్తవుడు బాధల్లో కూడా బాధగా పడకపోవడమే క్రైస్తవం. అవునా? బాధలు ఉన్నప్పుడు కూడా బాధపడకపోవడమే క్రైస్తవం. అవునా? ఆమె అంటే బాధల్లో కూడా ఆనందించడమే క్రైస్తవం. అది బలం క్రైస్తవం. ఇంకా ఇంతకంటే మంచిగా ఎప్పుడు నవల చూడడం కాదు. అవునా? ఎంజాయ్ చేయాలండి బాధలు కూడా. ఎప్పుడు డల్ గా ఏదో నిన్న ఎవరు బలవంతంగా ఏదో లాక్కున్నట్టుగా. పోనీ నీ దగ్గర ఏమైనా ఉంటే కదా లాక్కోవడానికి. ఈ బాధపడే వాళ్ళంతా కూడా ఏదో లేనోళ్ళే, మరి ఉన్నోళ్ళ దగ్గర నా దగ్గర లాక్కున్నారని బాధపడిన అర్థం ఉంటుంది. ఆధ్యాత్మికంగా విశ్వాసంలో నిలకడ లేకపోవడం, దేవుని పట్ల ఒకసారి నమ్మకం ఉండి తర్వాత అనుమానం కలగడం. అవునా? ఒకసారి ఒక ఫుల్ గా నమ్ముతున్నాం అంటాం, కానీ ఆ మరుక్షణమే అనుమానం. అవునా? బయటికి నమ్ముతున్నాం, లోపల అనుమానం. నిజమే కదా. మన విశ్వాసం ఎలాంటిదంటే నమ్మకం బయట మాత్రమే ఉండదు, లోపల ఏముంటది? అనుమానం ఉంటది. ఆచరణలో నిర్ణయాలలో మార్పు ఉండడం, తేలికగా ప్రభావితం అవడం. అవునా? నిర్ణయాలు మారుతా ఉంటాయి, ఈజీగా ప్రభావితం అవుతారు. కొంతమంది ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, నేను మరుక్షణం వచ్చి ఇంకో బ్రదర్ ఇంకోటి చెప్పగానే అవునా అని చెప్పేసి నిర్ణయం మార్చేసుకుంటాం. నిజమా? నిర్ణయాలు మార్చుకోకూడదండి. మంచి నిర్ణయం తీసుకుంటే స్ట్రాంగ్ గా నిలబడాలి. అవునా? అందులో క్రీస్తు కొరకు జీవించడం అనే ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అవునా? నిర్ణయం మారకూడదు, అయిపోయింది. కష్టమైన, చావైన, బ్రతుకైన అన్ని అక్కడే. అవునా? పాడుకుంటే సరిపోదు ఏసయ్యా అని, 3 రాలైనా సరిపోదు. బ్రతుకుట నీ కోసమే అంటే సరిపోదు, నిజంగానే బ్రతికి చూపించాల. సో అందుకే నిర్ణయాలు మార్పు ఉండడం, తేలికగా ప్రభావితం అవడం,
వేవరింగ్ మైండ్ అనేది మంచిది కాదు. ఇన్స్టెబిలిటీని అది చూపిస్తా ఉంటుంది. బైబిల్ ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ నెంబర్ 1 యాకోబు 1:6. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. వావ్, ఎంత అద్భుతమైన మాట తెలుసా ఇది లేఖనం. అంటే వైఖరి ఉండకూడదని చెప్తుంది ఈ లేఖనం. మనస్సు అనేది ఎలా ఉండాలంట? స్థిరంగా ఉండమని చెప్తుంది. అవునా? దేవుడిని నువ్వు ఏదైనా అడిగినప్పుడు ఎలా ఉండాలంట? సందేహించొద్దన, విశ్వాసంతో అడగవలెను. దేవుడిని అడిగితే ఎలా అడగాలంట? విశ్వాసంతో అడగవలెను. ఒకవేళ సందేహిస్తే ఏమైనా, సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అంటే అప్పుడు అడగడం వల్ల ప్రయోజనం ఉందా లేదా? లేదు, శూన్యం. దేని గురించి అడగమంటున్నాడు? దీనికంటే ముందు యాకోబు అడిగాడు, ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్యలో పోరాడుతూ ఉంటారు. మనకు 2 తలంపులు. అవునా? ఎప్పుడు ఇదే ప్రాబ్లం. క్రైస్తవుని జీవితంలో 2 తలంపులు మంచిది కాదు. 2 తలంపులు. క్రైస్తవుని గురి, లక్ష్యం, తలంపు ఒకటే ఉండాలి. మనకేమున్నది? 2 తలంపులు. అట ఇట. ఎప్పుడు 2 పడవలలో కాలు పెట్టి ప్రయాణం చేయడం చిన్నప్పుడు అలవాటైంది. ప్రభుత్వ కృష్ణ దినం నుంచే అలవాటైంది. ఎందుకంటే రాకముందు ఒకటే పడవ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది? క్రీస్తులకు రాకముందు ఒకటే పడవ. అవునా? వచ్చిన తర్వాత 2 పడవలైనాయి కాబట్టి అందులోకి కాదు, ఇందులోకి కాదు. ఇది సమస్య అండి. నిజం చెప్తున్నాను. ఈ వచనం మాత్రం నా లైఫ్ లో 100% నెరవేర్చబడింది. ఎక్కడ? ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నాడని దేవుడు అతనిని అడగవలేము. ఆయన ఎవరిని గద్దింపక సమస్తము ధారాళంగా దయచేస్తారు. ఇక్కడ అడుగుని డబ్బులు కాదు, జ్ఞానం అడుగుమన్నాడు. అవునా? ఈ లేఖనాన్ని నేను తొలి దినాల్లో యేసు ప్రభువును అంగీకరించినప్పుడు ఇది నన్ను ప్రభావితం చేసింది. అనుకున్నాను, ప్రభువును జ్ఞానం అడుగుతానన్నావు కదా, నాకు వేరే జ్ఞానం వద్దు, బైబిల్ జ్ఞానం ఇవి చాలు, లేఖన జ్ఞానం ఇవి చాలు అని వెరీ సీరియస్ గా నేను ఈ ప్రార్థనను అవిశ్వాసం లేకుండా, సందేహం లేకుండా, అపనమ్మకం లేకుండా, అనుమానం లేకుండా, డౌట్ లేకుండా దీన్ని అడిగాను. ఎస్, దేవుడు అడుగుమన్నాడు, సమర్థుడు. ఆయన అడుగు అన్నది జ్ఞానమే కాబట్టి నాకు లోక జ్ఞానం కూడా అవసరం లేదు ప్రభా, బైబిల్ జ్ఞానం ఉంటే చాలు అని సీరియస్ గా అడిగాను. నిజంగా నేను అది పొందుకున్నాను. కొంతవరకు, సంపూర్ణంగా పొందుకున్నామని దాని అర్థము కాదు, కొంతవరకు పొందుకున్నాను. ఆమేన్. చూడండి 7వ వచనం. అట్టి మనుషుడు అంట, సందేహించువాడంట, అట్టి మనుషుడు దిమస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఇన్స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? దిమస్కుంటేనే ఇన్స్టెబిలిటీ వస్తుంది. అవునా? లోకమా యేసుక్రీస్తు తేల్చుకోవాలి, అంతే కదా? కొంచెం లోకం, కొంచెం వేసుకోవాలి. అవునా? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? కొంచెం ఏది, కొంచెం అది. అవునా? కొంచెమే, మరి ఎక్కువ కాదు. ఇది కొంచెం, అది కొంచెం. అది ఎక్కువ కూడా ప్రాబ్లమే. అవునా? మళ్ళీ ఈ కొంచెం తగ్గుతుంది. వేసుకోవాలి సంపూర్ణమైన ఎక్కువైనా అప్పుడు ఏమవుతుంది? లోకంలో కొంచెం తగ్గుతుంది. అందుకే ఏం కావాలా? ఇది కొంచెం, అది కొంచెం, బ్యాలెన్స్ గా అన్నమాట. యేసుప్రభు ఇశ్రాయేలు ప్రజలు ఈ విషయంలో అనేక సార్లు కనిపించారు. అయితే అటన్నా ఉండండి, ఇటన్నా ఉండండి. అవునా? మనకు అర్థం కాదు. లేదు లేదు, అబ్బో అది నచ్చదు మనకి. అటుంటేనేమో మనం అదే అందరు మనల్ని పడిపోయారు అనుకుంటారు. అవునా? ఇటుంటే లోకం మనల్ని పక్కన పెడుతుంది, యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఏం చేయాలా? కొద్దిగా లోకాన్ని సంపాదించుకోవాలి, కొద్దిగా సంఘాన్ని కూడా, సంఘం దృష్టిలో కూడా మనం భక్తి బలం అనిపించుకోవాలి. ఏమంటారు? బ్యాలెన్స్ లైఫ్. చూడండి, అందుకే అస్థిరత. అందుకే నేను ఆ పదం కావాలని పెట్టాను. యాక్టింగ్ లైక్, యాక్టింగ్ చేస్తున్న ఒక రకం నడుచుకున్న అనే అర్థం వస్తుంది, బట్ దానిలో కొద్దిగా యాక్టింగ్ కూడా ఉంది. అవునా? సో ఇది మానసిక మరియు ఆధ్యాత్మిక అస్థిరత్వాన్ని చూపిస్తుంది. క్రైస్తవుడు మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నాడు? అస్థిరంగా ఉన్నాడు. అడుగు, దేవుణ్ణి అడుగు. మళ్ళీ ఎందుకు లోకం? అవునా? అది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? యేసుప్రభువే చెప్పిండు కదా, ఈ లోకం అంతా కూడా ఐక్య విచారాలు మంచిది కావు అన్నాడు. అవి ఆధ్యాత్మిక జీవితానికి నష్టాన్ని కలిగిస్తాయని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా మళ్ళా నష్టాన్ని కలిగించేటి ఎందుకంటే మనం, అవునా, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేటి ఎందుకు చెప్పండి?
రెండవ ఉదాహరణ ఎఫెసీ 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములో కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోవట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండక. సో వాస్తవానికి ఇది కూడా ఆధ్యాత్మిక అస్థిరతను చూపిస్తుంది. అంటే ప్రతి ఉపదేశం కంట ఎవరేం చెప్పినా నమ్ముతాం, అవునా? అన్ని నేను దేవుని ఎదుగునప్పుడు ఎలా ఉండేవాళ్ళం అంటే ఇక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది, ఇటు పోతాం, అక్కడ మంచి జరుగుతుంది, అటు వెళ్తాం, అవునా? అలాగే ఇప్పుడు సంఘాలకు కూడా అలాగే చెప్పాను, అవునా? ఈ సంఘానికి వెళ్తే మంచి జరుగుతుంది, ఈ సంఘానికి పోతాం. ఆ సంఘంలో మంచి జరుగుతుందంటే ఆ సంఘానికి వెళ్తాం. ఆ బోధకుడు ద్వారా మంచి జరుగుతుందంటే అటువైపు వెళ్తాం. కానీ ఎవరికి ఆధ్యాత్మికత గురించిన చింతన లేదు. ప్రతి ఉపదేశానికంట అంటే మెచ్యూరిటీ ఉండాలంటున్నాడు పౌలు. ఏమన్నాడు? ప్రతి ఉపదేశానికి ఎగిరిపోయేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. పసిపిల్లలాగా ఉండదు. పసిపిల్లలు ఎవరు పిలిచినా వెళ్తారు, చాక్లెట్ ఇస్తా అంటే, అవునా? నిజమా కదా? ఓకే, కొన్ని విషయాలు చూసి బ్రేక్ తీసుకుందాం. టీ బ్రేక్, లాంగ్ బ్రేక్ తీసుకుందాం. డైరెక్ట్ లాంగ్ బ్రేక్ అంటే మళ్ళీ గంట తీసుకుందాం, ఒక 15 నిమిషాలు. బైబిల్ 2 Peter 3 వీటిని గురించి తన పత్రికలన్నిటిలో ఏం చేస్తున్నాడంట? బోధించుతున్నాడు. ఎవరు? పౌలు బోధిస్తున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టమైనవైనా వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖంలో అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అవునా? అస్థిరత లేఖనాలని అపార్థం చేసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకు మనము అర్థం చేసుకుంటే ఇన్స్టెబిలిటీ. చెప్పేవాడు నాలంటాడు మీ జీవితంలో 10 మంది ఉన్నా కూడా ఎంత చెప్పినా లెక్కదు. ఎందుకు? అస్థిరత. ఎందుకు? మన మనసు వేరే దాని మీద ఉంది అంట. అందుకే అంటాడు వాళ్ళు స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుంటారండి. ఎవరి నాశనానికి? పక్కల నాశనానికి కాదు, సొంత నాశనానికి. అందుకే విద్య విహీనత, అస్థిరత అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి కారణం అండి అస్థిరతకి. సో ఇది అజ్ఞానము మరి స్వార్థం వల్ల కలిగే అస్థిరతను చూపిస్తుంది. జ్ఞానం లేకపోవడం అంటే విద్యా విహీనత, స్వార్థం, ఈ రెండు అస్థిరతకు కారణం. 4వ ఉదాహరణ 1 Timothy 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇది అస్థిరమైన ధనాన్ని నమ్మడం గల ఆర్థికపరమైన అస్థిరతను సూచిస్తుంది. అంటే ధనము ఒకవేళ నీకు ఎక్కువ అవుతున్న కొద్ది నమ్మాల్సిన ధనాన్నా దేవునా? దేవుడిని, అవునా? మీ జీవితంలో ఎంత ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం పెరిగినా కారణం ఎవరండి? దేవుడు. నమ్మకం ఎవరి మీద పెరగాల? నీకు డబ్బు మీద నమ్మకం ఉండకూడదు, అవునా? డబ్బు ఎంతున్న నమ్మకం దాని మీదకి మరలకూడదు. కానీ చాలా మంది డబ్బు పెరుగుతుంటే డబ్బు మీద నమ్మకం పెరుగుతూ ఉంటారు, అవునా? డబ్బు ఎంత పెరిగితే దేవుని మీద అంత నమ్మకం రెట్టింపు కావాలి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే డబ్బు మీద నమ్మకాన్ని తెలుసుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా అస్థిరత్వం, అవునా? ఇది మానవుని పతన స్థాయికి తీసుకెళ్తుందండి డబ్బు మీద నమ్మకం పెట్టుకుంటే. 2 Peter 3:17. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధలను తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనసును విడిచిపడిపోకుండా కాచుకొని ఉండండి. చూడండి, నీతికి విరోధంగా బోధించే వారి వల్ల కూడా ఏమవుతుందంట? మన మనసు చెడిపోతుందంట, స్థిరమైన మనసును కోల్పోతామంట. తప్పుడు బోధల వలన స్థిరమైన మనసు కోల్పోతాం. ఇప్పుడు మీరు ఇది విని మరొకటి వినండి, ఏమవుతారు? ఒక 2 నెలలు వేరే దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఏమవుతారు? ఖచ్చితంగా స్థిరమైన మనసు, సత్యం మీద ఉండే స్థిరమైన మనసు కోల్పోతారు. సో ఇది అబద్ధ బోధల వలన కలిగే అస్థిరతను కాక వాటి నుండి తొలగి ఉండాల్సిన మానసిక స్థిరత్వాన్ని చూపిస్తుంది. చూడండి, దీని వల్ల ఏమవుతుంది? మనకు అబద్ధ బోధకులను అస్థిరత ఏర్పడుతుంది. మనం కాకపోతే ఏం చేయాలి? అస్థిరత చూడకూడదు, ఇంకా స్థిరంగా ఉండాలి. అంటే వారి బోధకు మనం వ్యతిరేకంగా నడుచుకోవడం ద్వారా మనం ఇంకేమవుతాం? స్థిరత్వానికి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి ఎవరి బోధలైనా మనం ఏం చేయాలా? నీతి విరోధుల బోధలు అస్సలు వినకూడదు, అవునా? సో తప్పుడు బోధలు అస్థిరమైన మనసుకు కారణం. ద్విమనస్కు సమస్త మార్గంలో అస్థిరతకు ఒక కారణం. చూడండి, అప్పుడు అస్థిరతకు ఏమేమి కారణం చూస్తున్నాం? ఒకటి తప్పుడు బోధలు, అవునా? వాక్యంలో ఎంత స్థిరంగా ఉంటే స్థిరత్వం అంత పెరుగుతుంది. స్థిరత్వం వాక్యం ద్వారా వస్తుందండి, వేరే దాని ద్వారా వస్తుంది? ఇంకేమైనా ఉందా? లేదు. వాక్యంలో స్థిరంగా నిలుస్తుంటే అంత స్థిరత్వం పెరుగుతుంటది. ద్విమనస్కు కూడా సమస్త మార్గంలో అస్థిరతకు
కారణం. రెండు తలంపులు కలిగి ఉండడం. మూడోది అస్థిరమైన ధనం నందు నమ్మిక ఉంచడం కూడా అస్థిరతకు కారణం. ఎందుకంటే ధనం ఏంటిది? స్థిరమైనదా? స్థిరమైనదా? అస్థిరమైన ధనం మీద నమ్మకం పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. అస్థిరమైన ధనం నమ్మకం పెడితే అస్థిరత పెరుగుతుందా? స్థిరత పెరుగుతుందా? అస్థిరత పెరుగుతుంది. నాలుగోది అస్థిరత లేఖనాలను అపార్థం చేసుకోవడానికి ఒక కారణం. అస్థిరత ఏం చేస్తుందంటే లేఖనాలను అపార్థం చేసుకోవడానికి ఒక కారణం అవుతుంది. ఐదోది అస్థిరత వారి స్వకీయ నాశనానికే కారణమవుతుంది. సో కాబట్టి ఇన్స్టెబిలిటీ అనేది బైబిల్ అంగీకరించదు. విశ్వాసంలో స్థిరంగా ఉండడము నేర్చుకోవాలి. దేవునిలో స్థిరంగా ఉండడం, వాక్యంలో స్థిరంగా ఉండడం నేర్చుకున్నాం అనుకో అస్థిరత మన క్రైస్తవ జీవితాన్ని ప్రభావితము చేయదు. సారాంశం, ఆర్థికంగా అస్థిరత ఉన్నవాడు ప్రతిరోజు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతాడు. అవునా? ఆర్థికంగా ఎవరైతే అస్థిరత ఉంటారో వాళ్ళు ప్రతిరోజు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటారు. అంటే ఉన్నది చాలు, దేవుడు నాకు ఇచ్చింది ఇచ్చాడు, ఇది చాలు, దీంతోనే నేను బ్రతుకుతాను అనుకోకుండా ఆర్థిక గురించి ఎంత నువ్వు చింతిస్తే, భవిష్యత్తు గురించి ఎంత చింతిస్తే నువ్వేం చేస్తావు? అంత ఆందోళన పెరుగుతుంది. ఆందోళన పెరుగుతుందా తగ్గుతుందండి? పెరుగుతుంది. రెండోది ప్రార్థన జీవితం అస్థిరంగా ఉన్నప్పుడు విశ్వాసం బలహీనం అవుతుంది. ఎవరైతే ప్రార్థనలో స్థిరంగా ఉన్నారో వాళ్ళకి ఏమవుతుంది? విశ్వాసంలో స్థిరత్వం రాదు. దేవునితో యథార్థంగా ప్రార్థించే వాళ్ళు విశ్వాసంలో అంతకంతకు ఎదుగుతూ ఉంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. మూడోది, ఒకే విషయంపై నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తి అస్థిరమైన వ్యక్తిగా అనిపించబడతాడు లేదా నిరూపించబడతాడు. అంటే ఒక విషయమై నిర్ణయం స్థిరంగా లేదు, మారుతా ఉంది అనుకోండి, ఒకసారి అది ఒకసారి ఇది అని అనుకుంటున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి స్థిరంగా నిలబడలేడు ఏ విషయంలో కూడా. దేవుడా లోకమా కదా, ఆధ్యాత్మిక జీవితమా ఆర్థిక జీవితమా ఇట్లా పెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది? సమస్య వస్తుంది. అస్థిరత వ్యతిరేక పదం. స్థిరత, నిలకడ, స్థిరతాత్మకత, లేకపోతే స్టెబిలిటీ, స్టెడ్ ఫాస్ట్నెస్ అంటారు. సారాంశంగా అస్థిరత అనేది మన మనస్సు, ప్రవర్తన లేదా ఆధ్యాత్మిక జీవనంలో ఒక మారే స్వభావాన్ని సూచిస్తుంది. ఇది అభివృద్ధికి అడ్డుగా ఉంటుంది. స్థిరత కోసం ప్రార్థన, విశ్వాసం మరియు వాక్య ధ్యానం అవసరం. నువ్వు జీవితంలో స్థిరంగా ఉండాలంటే ప్రతిరోజు తప్పకుండా క్రమం తప్పకుండా ప్రార్థనలో ఉండాలి. విశ్వాసాన్ని స్థిరంగా దేవుని మీద నుంచి డైవర్ట్ కాకుండా కాపాడుకోవాలి. మూడోది వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఈ మూడు నువ్వు చేస్తే నిన్ను ఈ ప్రపంచంలో ఎవడు ఏమి చేయలేడు, ఎవరు నిన్ను కదల్చలేరు. ఎన్ని కష్టాలు వచ్చినా కదల్చలేరు. నీ ఇంట్లో వాళ్ళు, భూమి మీద నీకు కావాల్సిన వాళ్ళందరూ నేను విడిచిపోయి చివరికి నువ్వు ఒక్కడే మిగిలిన కూడా ధైర్యంగానే ఉంటావు. ఆమేన్. అది విశ్వాసం. అన్ని ఉంటే చూపించేది విశ్వాసం కాదండి, ఏమి లేకపోయినా చూపించేదే విశ్వాసం కదా. అన్ని మంచిగా ఉంటే చూపిస్తుందని విశ్వాసం అన్నారు. ఏమి లేకపోయినా మనం స్థిరంగా ఉంటే అది విశ్వాసం అవుతుంది. అవునా? యోబు లాగా అన్ని కోల్పోయినా స్థిరంగా ఉన్నాడు. యోసేపు లాగా అన్ని కోల్పోయినా స్థిరమైన విశ్వాసము కలిగి ఉన్నాడు. అబ్రహాం లాగా. అవునా? కాబట్టి ఇది విషయం అండి. రెండు విషయాలు నేర్చుకున్నాం. ఒకటి ఫాల్ ఇంటూ స్పిరిచువల్ టెంప్టేషన్ నేర్చుకున్నాం. రెండో ఏం నేర్చుకున్నాం? మీరే చెప్పాలా? యాక్టింగ్ ఇన్ ఇన్స్టెబిలిటీ గురించి నేర్చుకున్నాం. ఓకే, తర్వాత ILURES అనే ఇంకొక 6 అక్షరాల గురించి నేర్చుకోవాలి. దానికంటే ముందు ఒక టీ బ్రేక్, 15 minutes ఓన్లీ. సో 11:10 అవుతుంది. 11:35కి అందరు క్లాస్ లో కూర్చోవాలి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దైవానికి స్తోత్రాలు. నీ అత్యద్భుతమైన కృపకై మా అందరి పట్ల మీకు నవాల్సి స్తోత్రాలు. క్రైస్తవ జీవితం వాస్తవానికి విజయవంతంగా ఉండాలి ప్రభా, జయభరితంగా ఉండాలి. ఎప్పుడు జయకేతనం జెండా ఎగురవేసినట్లుగా ఉండాలి. కానీ ప్రభా మేము అనేకమైన విషయాలు ఓడిపోతూనే ఉన్నారు ప్రభా. మా ప్రజలు, నీ ప్రజలు ప్రభా, నువ్వు సార్థం చెప్పుకుంటున్నటువంటి ప్రజలు, నీ విశ్వాసులు ప్రభా, మీరు మాకు అప్పగించబడిన వారు, స్థానిక సంఘాలకు చెందిన వారు, సార్వత్రిక సంఘానికి చెందిన వారు ప్రభా, టీమ్ ఫ్యామిలీకి చెందిన వారు అందరూ కూడా ప్రభా ఏదో రకంగా ఈ ఓటమి పాలు అవుతూనే ఉన్నారు ప్రభా. కానీ ఇది ఎప్పుడు అలాగే ఉండకూడదు. ఈ రోజు ప్రభా జయ జీవితం అంటే ఏంటిది, విజయం అంటే ఏంటిది సంపూర్ణంగా అనుభవించడానికి మీరు ప్రభు చూపించమని వేడుకొచ్చున్నాం. ప్రతి ఫెయిలియర్ నుంచి ప్రభా ఒక పాఠం నేర్చుకొని ఈ రోజు ప్రభా
విజయవంతంగా మా క్రైస్తవ జీవితాలను కొనసాగించుకోవడానికి కృప చూపించింది. ఈ రాకడ సమీపంగా ఉంది. లోకం పరిస్థితి, లోక నటన గతించుకోబోతుంది ప్రభా. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితితో మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు అత్యంత కృపను మా అందరికీ అనుగ్రహించుకున్నాను. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపొచ్చి, ముఖ్యంగా ఈ 2 పాయింట్స్ ప్రభా అందరూ అర్థం చేసుకోవడానికి కృప చూపించినాను. అంత మాత్రమే కాదు, ఆ ప్రకారం స్థిరంగా నిలబడడానికి సహాయం దయచేయండి. బలంగా నిలబడడానికి సహాయం దయచేయండి. యేసు దివ్య నామములో వేడుకొంచున్నాను పరలోక తండ్రి. ఆమేన్.